హాట్ అంశాలపైన డిబేట్ హాట్ టాపిక్ స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి అతిథుల్ని పరిచయం చేస్తాను. పొనక జనార్దన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ హెడ్ ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే శివశంకర్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే మన్నన సోడేకర్ హైకోర్టు అడ్వకేట్ మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వారు మన వావిలాల గోపాలకృష్ణ గారి మనవడు కూడా. అలాగే సుహాసిని ఆనంద్ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటు మరి కాసేపట్లో లైవ్లో జాయిన్ అవుతారు. న్యాయపరమైనటువంటి చిక్కులు రెండు అంశాలలో వచ్చినాయి. వాటికి సంబంధించి ఏం జరగబోతోంది ఈ అంశానికి సంబంధించినటువంటి విశ్లేషణ చూద్దాం. ముందుగా ఒకటి ప్రధానమైనటువంటిది ఈవేళ లేదా రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీలకు సంబంధించినటువంటిది నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నారు అన్నటువంటి ప్రచారం. ఆ నోటిఫికేషన్ని జెడ్పీటీసీ ఎంపీటీసీలది కాకుండా అంటే పరిషత్ ఎన్నికలు మొన్నటిసారి ఏకగ్రీవాలు అయిపోయిన తర్వాత ఆపేసి ఆ తర్వాత మిగతా వాటిని కొనసాగించడం అనేది ఆనాడు సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి అఫిడవిట్. అయితే ఇప్పుడు ప్రస్తుతం ప్రతిపక్షాలు దానికి అంగీకరించడం లేదు కాబట్టి న్యాయ పోరాటం వైపు కనుక అధికార పక్షం వెళ్తే చిక్కులు వస్తాయి కాబట్టి అది పక్కన పెట్టేసి మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళబోతున్నారు అన్నటువంటిది ఓ ప్రధానమైనది. అది తెలుగుదేశం అనుకూల మీడియాలో వస్తుంది కాబట్టి మ్యాక్సిమం అది నిజమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రెండవ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి కొడాలి నాని మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో అటు నిమ్మగడ్డ రమేష్ కుమార్తో పాటుగా ఇటు తెలుగుదేశం పార్టీని అలాగే కొన్ని పత్రికలను అటు ఆంధ్రజ్యోతి ఈనాడుని తీవ్రంగా తప్పుబడుతూ విమర్శలాస్త్రాలు సంధించారు. ఈ నేపథ్యంలో ఆయన్ని ముందు గ్యాగ్ ఆర్డర్స్ ఆయన మాట్లాడటానికి వీలు లేకుండా 21 వరకు ఉత్తర్వులు ఇచ్చిన ఎన్నికల కమిషన్ ఆ తర్వాత ఆయన్ని అరెస్టు చేయమని సెక్షన్ 504, 505, 506 సెక్షన్స్ కింద అరెస్టు చేయమని చెప్పి డీజీపీకి ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఉత్తర్వుల మీద మరోవైపున కొడాలి నాని సవాల్ చేశారు హైకోర్టులో. ఏం జరగబోతున్నాయి? న్యాయపరమైనటువంటి చిక్కులు రాబోతూ ఉన్నాయా? ఈ రెండు అంశాలలో నిమ్మగడ్డ నెగ్గుతారా లేదంటే కనుక ప్రభుత్వం వైపు నుండి పాజిటివ్ సిగ్నల్ వస్తుందా? ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం. ముందుగా సోడేకర్ గారు, ఈవేళ ఈ 504, 505, 506 ఈ సెక్షన్స్ ఏంటి? దానికి సంబంధించి పబ్లిక్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ అవుట్బ్రేక్ అవటం, ఈ రెండింటికి అంటే శాంతి భద్రతలకి విఘాతం కలిగించడం, ఒక కామెంట్ చేయటం వల్ల, ఇన్సల్టింగ్ కామెంట్ చేయటం వల్ల 504 ఐపీసీ దీని ప్రకారం ఇది ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ అండి. 2 సంవత్సరాల వరకు దీనికి పనిష్మెంట్ ఉంది. కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే పోలీస్ వాళ్ళు డైరెక్ట్గా దీన్ని కాగ్నిజెన్స్ తీసుకోవచ్చు, అంటే కేసు నమోదు చేసి చేయొచ్చు. అయితే ఇది భిన్నంగా 504, 505లో ఉంది. 504, 505లో మనకి బేసిక్గా 505 తీసుకుంటే ఫాల్స్ స్టేట్మెంట్స్ కానీ రూమర్స్ కానీ పుట్టించడం, దానివల్ల మళ్ళా శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం కానీ ఏదైనా గొడవలు జరిగే అవకాశం కానీ ఉండటం అనేది తీసుకున్నారు. దీనిలో 504లో కూడా మనకి ఒక 2 సంవత్సరాలు పనిష్మెంట్ ఉంది. అయితే ఇది నాన్ బెయిలబుల్ అఫెన్స్. ఇది నాన్ బెయిలబుల్ అఫెన్స్ అంటే నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్, అంటే పోలీసు కూడా డైరెక్ట్గా దీన్ని తీసుకోలేరు. ఇది ఒక మేజిస్ట్రేట్ నుంచి వారెంట్ వస్తే కానీ దీనిలో ఏమి యాక్షన్ తీసుకుంటానికి పోలీస్కి డైరెక్ట్గా లేదు. 505 వచ్చేసి ఫాల్స్ స్టేట్మెంట్ ఆర్ రూమర్ విత్ అన్ ఇంటెంట్ టు కాజ్ ద మ్యూటినిటీ ఆర్ అఫెన్స్ అగెన్స్ట్ ద పబ్లిక్ పీస్. ఇది కూడా ఆల్మోస్ట్ అలానే ఉంది. అయితే ఇది కూడా నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్, దీనిలో కూడా ఇది కూడా నాన్ బెయిలబుల్ అఫెన్స్. దీనిలో కూడా డైరెక్ట్గా పోలీస్ కాగ్నిజెన్స్ తీసుకొని అరెస్ట్ చేయడానికి లేదు. దీనిలో వేరే ప్రొవిజన్స్ ఉన్నాయి, అవి మనకి అనవసరం, ఎందుకంటే ఇది గుళ్ళల్లో కానీ మతపరమైన విషయాలు కానీ ఇందులో లేవు కాబట్టి మనం ఇక్కడితో ఆగుతాం. 505 బేసిక్గా 505లో బేసిక్గా పోలీస్కి డైరెక్ట్గా రైట్స్ లేవు కాబట్టి ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్ గారు ఇచ్చిన కంప్లైంట్ని మరి పోలీస్ డైరెక్ట్గా రిజిస్టర్ చేసి కోర్టుకి తీసుకెళ్ళి అక్కడి నుంచి వారెంట్ తీసుకొని వస్తారా అంటే కంప్లైంట్గా ఇవ్వలేదు, డైరెక్ట్ ఆర్డర్గా ఇచ్చారు. ఆర్డర్స్ ఇవ్వలేరు ఎందుకనంటే ఆయనకి 125 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఒకటి ఉంది మనకి 1951. ఎలక్షన్ అధికారాలు మొత్తం దీనిలో ఉంటాయి. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లో ఎలక్షన్ కమిషన్కి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారికి అధికారాలు ఉన్నాయి. ఇందులో 504, 500 లాంటి ప్రొవిజన్ 125 ఉంది. దానిలో ఆయన 125 కింద పెట్టుంటే ఆయనే మేజిస్ట్రేట్ లాగా ఒక సివిల్ కోర్టు లాగా ఆయన వర్క్ చేయగలిగే వాళ్ళు. డైరెక్ట్గా కేసు కంప్లైంట్ మేజిస్ట్రేట్కి రిఫర్ చేసేవాళ్ళు. అక్కడి నుంచి మేజిస్ట్రేట్ గారు ఇంకా ఇన్వెస్టిగేషన్ ఆ గొడవ అంతా ఉండేది. ఒక పద్ధతి అటు వెళ్ళిపోయేది.
ఈయన 504, 505 పోలీస్కి ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు, ఎందుకు రిజిస్టర్ చేయమంటున్నారు కంప్లైంట్, నాకైతే అర్థం కాలేదు. సరే, ఇది ఒక చిన్న లొసుగు ఉంది అనుకోండి. ఇందులో 506 కూడా పెట్టారండి. క్రిమినల్ 506 కూడా ఆదేశించారు. అందులో 506 క్రిమినల్ ఇంటిమిడేషన్, దానిలో ఏదో గొడవలు చేసేసి ఎవరినో చంపేసి ఇది చేయండి అది చేయండి అని అయితే అందులో ఏమీ నాకు కనపడలేదు. బట్ 506 ఎందుకు పెట్టారు అంటే నాకు ఎఫ్ఐఆర్ కాపీ లేదు సార్ నా దగ్గర. సో నేను కంప్లీట్ డీటెయిల్గా దానిలో చెప్పలేను. అది ఆయన పర్సనల్ లెవెల్లో పెట్టారా అంటే ఎఫ్ఐఆర్ కట్టలేదండి. ఈ 3 సెక్షన్ల కింద Exactly, sir. రిజిస్టర్ చెయ్యండి ఆయన మీద కేసు అని ఎన్నికల సంఘం ఆదేశించారు. కరెక్ట్ సార్. ఆదేశించిన తర్వాత ఆయన కంప్లైంట్ అయితే ఇవ్వాలి కదా సార్, పలానా రీజన్స్ కోసం ఈ సెక్షన్ల కింద ఒక కేసు పెట్టండి అని. అది నా దగ్గర అయితే అంటే కంప్లైంట్కి ఇవ్వలేదు. ఇక్కడే నేను అనేది లీగల్గా ప్రాబ్లం వచ్చింది. అసలు ఈవేళ డిబేట్ కారణమే కంప్లైంట్గా ఇస్తే ఇదిగో సో మమ్మల్ని ఇబ్బంది పెట్టారు కాబట్టి కేసు నమోదు చేయండి అనేది కంప్లైంట్. కరెక్ట్ సార్. కానీ అలా కాదు, తనకున్నటువంటి ఎన్నికల కమిషనర్గా ఉన్నటువంటి అధికారాలని పెట్టుకుని అధికారాల ద్వారా ఆర్డర్ వేశారు, ఈ 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేయండి అని. ఇప్పుడు ఒక ఎన్నికల కమిషను అలాగ డైరెక్ట్గా ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేయండి అని ఆదేశిస్తే చెయ్యాలా, పోలీసులు చెయ్యొచ్చా? అంటే మనం కరెక్ట్గా చూసుకుంటే ఎన్నికల కమిషన్కి సర్వాధికారాలు ఉన్నాయండి. ఆయన ఒక కోర్టుగా ఐపీసీ 195 కింద పనిచేయచ్చు అని చెప్పి మనకి కొన్ని కేస్ లాస్ ఉన్నాయి. దానిలో కూడా ప్రొవిజన్ ఉంది. రిప్రజెంటేషన్ యాక్ట్లో కూడా మీరు సెక్షన్ 125 నుంచి 136 దాకా తీసుకొని ఏవైతే అఫెన్సెస్ ఉన్నాయో దానిలో వాటిలో ఆయన సర్వాధికారాలు ఉన్నాయి. కాకపోతే అది ఆయన డీల్ చేయాలని ఉంది. అందులో ఆయన పోలీస్కి ఇవ్వాలి, పోలీస్ దాని మీద కేసు చేయాలని అయితే నాకు కనపడలేదు. కానీ ఆయన మెజిస్టేరియల్ పవర్స్ ఆపాదించుకొని నేను మెజిస్ట్రేట్ లాగా పనిచేస్తున్నాను కాబట్టి నేను మీకు ఇన్వెస్టిగేషన్కి ఇస్తున్నాను, ఇప్పుడు మీరు టేకప్ చేయండి అని చెప్తే అది వేరే ఉంటుంది. ఆయన ఏం రాశారో పోలీసులకి నాకు ఆ కాపీ లేదు నా దగ్గర. అది నేను చెప్పేది కంప్లైంట్ కాపీ అనండి, డైరెక్షన్ కాపీ అనండి, అది నా దగ్గర లేదు. బట్ నాకు అవగాహన జనార్దన్ రెడ్డి గారు ఏమంటారు? ఇక్కడ బేసిక్ గా ఆయన ఇచ్చింది ఒక ప్రెస్ నోట్ అండి. ఒక ప్రెస్ నోట్ ని రిలీజ్ చేశారు ఆయన. ఆ ప్రెస్ నోట్ లో ఏమంటున్నారంటే ఏదైనా కానీ ఒక రిపోర్ట్ ఇచ్చేటప్పుడు ఏంటంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్కి ఇవ్వాలండి. ఎప్పుడైనా కానీ ఒక రిపోర్ట్ అంటే ఒక కంప్లైంట్ అంటాం మనం జనరల్ గా, దాన్ని లీగల్ భాషలో రిపోర్ట్ అంటాం. ఆ రిపోర్ట్ని ఎప్పుడు కూడా ఆ పిటిషన్ కాపీని కన్సర్న్ ఎస్హెచ్ఓ స్టేషన్ హౌస్ ఆఫీసర్కి ఇవ్వాలి. కానీ ఇక్కడ ఆయన ప్రెస్ నోట్ అని ఒకటి రిలీజ్ చేస్తూ ఎస్పీ రూరల్ కృష్ణా జిల్లా రూరల్కి ఆర్డర్ ఇస్తూ ఈ మినిస్టర్ మీద ఏమంటున్నాడు. ఇక్కడ కూడా ఏంటంటే ఆయన కొడాలి వెంకటేశ్వరరావు మీద కానీ కొడాలి నాని మీద కాదు రిపోర్ట్ ఆయన కంప్లైంట్ కేసు పెట్టమనేది. ఆయన డైరెక్ట్ గా హానరబుల్ మినిస్టర్ మీదనే కేసు పెట్టమంటున్నాడు. అంటే ఒక కాన్స్టిట్యూషన్ మినిస్టర్ అనేది ఒక కాన్స్టిట్యూషన్ బాడీ. మినిస్టర్ అంటే ఒక మినిస్టర్తో కాదండి, ఆయన మొత్తం ఆయనకు ఉండేటువంటి ఆర్గనైజేషన్స్ అన్ని కూడా దాని కింద వస్తాయి. సో అట్లాంటి ఒక కాన్స్టిట్యూషన్ ఆర్గనైజేషన్ మీదనే ఆయన కేసు పెట్టమని చెప్పి వ్యక్తిగతంగా పోవట్లేదండి. ఆయన ఒక మినిస్టర్. చూడండి దాని మీద చాలా క్లియర్ గా నీట్ గా రాసింది. అది నేను డిస్ప్లే చేస్తే కూడా బాగుంటుంది. ఆ ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ చేసి ఆయన ఏమంటే ద స్టేట్ ఎలక్షన్ కమిషన్ హ్యాస్ డైరెక్టెడ్ ద సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కృష్ణా రూరల్ టు రిజిస్టర్ కేసు కూడా కాదు కేసెస్ against the Honorable Minister for Civil Supplies for Honorable Minister attacks against the State Election Commission and the Commission during the ongoing election process under provisions of Clause 1 and 4 of the General Conduct of Mode of Conduct and under Section 404, 505, 1C and 506 of Indian Penal Code 1960 and other relevant sections. Actually గా ఆయన ఏ క్షణంలోనైనా కానీ ఆయన ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ మీద ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అలా కంప్లైంట్ ఇచ్చే అవకాశం అయితే లేదండి నాకు తెలిసి. అది ఒక లీగల్ నాలెడ్జ్ లేకనే ఆ విధంగా ఒక ప్రెస్ నోట్ ఆయన ఇవ్వాల్సింది. కన్సర్న్డ్ హౌస్ ఆఫీసర్ స్టేషన్ హౌస్ ఆఫీసరు ఆయన ఎక్కడైతే ఆ అఫెన్స్ అట్రాక్ట్ అవుతుందో ఆ ప్రాంతం ఆయన రిపోర్ట్ మూలంగా ఆయన అడిగి ఉండాలి. కానీ ఆయన అలా అడగలేదు. ఒక ప్రెస్ నోట్ ఏదో ఒక భయపెట్టాలనే ఉద్దేశంతో ఇచ్చినట్టే ఉంది. కానీ దీంట్లో ఎక్కడ కూడా ఆయన డైరెక్ట్ గా ఎస్పీని డైరెక్ట్ చేసినా డీజీపీని డైరెక్ట్ చేసినా అగైన్ వాళ్ళు కూడా డైరెక్ట్ గా వాళ్ళు కట్టలేరండి ఎఫ్ఐఆర్. వాళ్ళు కూడా డైరెక్ట్ గా దాన్ని మళ్ళీ కన్సర్న్ పోలీస్ స్టేషన్ అదే స్టేషన్ హౌస్ ఆఫీసర్ పంపించాలి. అక్కడే కేసు నమోదు చేయడం అది ప్రొసీజర్. మన ఇండియన్ సిఆర్పిసి లో కానీ ఐపీసీ లో కానీ ఉన్నటువంటి ప్రొసీజర్ అది. కానీ ఆ ప్రొసీజర్ కాదని ఆయన ఒక ప్రెస్ నోట్ ద్వారా ఈ విధంగా ఒక కట్టండి. ఆయనకి మన మిత్రుడు చెప్పినట్టుగా సోడియం గారు చెప్పినట్టుగా యాక్చువల్ గా అయితే 125 దగ్గర నుంచి ఎలక్షన్ అఫెన్సెస్ ఉన్నాయి. ఆయన సుముటోగా తీసుకొని ఈ అఫెన్సెస్ ఆయన పాల్పడ్డాడు కాబట్టి డైరెక్ట్ గా ఆయన
ఆయన దగ్గర ఉండే ఒక యంత్రాంగాన్ని డైరెక్ట్ చేసి ఆయన అరెస్ట్ చేయొచ్చు, ఆయనకి సమ్మన్స్ ఇష్యూ చేయొచ్చు, ఆయనే ప్రొసీడింగ్ కండక్ట్ చేయొచ్చు. కానీ ఆయన అలా చేయడానికి ఆయన తెలియకలో లేకపోతే ఆయన సలహా లేకనో తెలియదు, కానీ ఆయన ఏదో ఒక ఎస్పీకి ఒక డైరెక్షన్ ఇచ్చేసాడు. సో ఈ అఫెన్సెస్ అన్ని కూడా అంత పెద్ద అఫెన్సెస్, అరెస్ట్ చేయాల్సిన అఫెన్సెస్ అన్ని కూడా 3 years బిలో 3 years అఫెన్సెస్ అండి. కొన్ని అయితే బెయిలబుల్ అఫెన్స్ ఉన్నాయి. ఇక్కడ మెయిన్ గా ఆయన అనేది ఏంటంటే ఇన్సల్ట్ చేశారు. ఈ ఇన్సల్ట్ 504 అనేది ఇన్సల్ట్ అండి. 504 అనేది పవర్ అనేది ఇన్సల్ట్ చేయడం వల్ల వచ్చేటువంటిది. ఇంకోటి 505 అనేది ఈ రెచ్చగొట్టడం అనేది, హార్మోనియం దెబ్బతీయడం అనేది. 506 అనేది ఇంటిమేషన్, ఒక క్రిమినల్ ఒక ముందే ఒక దీంతో క్రిమినల్ ఇంటిమేషన్ తోటే చేసే పనులు, అది బెయిలబుల్ అఫెన్స్ అనుకోండి, దాంట్లో పెద్ద ఇదేం కాదు. సో ఇదేంటంటే ఇవన్నీ కూడా చాలా చిన్న సెక్షన్స్, దీంట్లో అరెస్ట్ అయ్యే క్వశ్చనే లేదు. ఇంతవరకు ఎఫ్ఐఆర్ కట్టనే లేదండి, ఇది కట్టే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఆయన డైరెక్ట్ గా ఒక రిపోర్ట్ ఇవ్వాలి, అక్కడ కన్సర్న్ ఎస్హెచ్ఓకి ఇవ్వాలి, అది ఇవ్వలేదు. లేదా ఎస్పీ గారైనా ఇంటర్న్ ఆయన రిపోర్ట్ గా దాన్ని కన్వర్ట్ చేసి కన్సర్న్ ఎస్హెచ్ఓ ఇవ్వాలి, కానీ అదేమీ ఇవ్వలేదు. ఇది ఇలా ఉండగా ఈయన ఇచ్చిన షోకాజ్ నోటీస్ కూడా ఏం టైం ఇవ్వలేదు. ఆయన ఈవినింగ్ లోపల ఆయన సమాధానం ఇవ్వమన్నారు. 2 hours ముందే షోకాజ్ నోటీస్ నాకు సమాధానం ఇచ్చారు. సమాధానం ఇచ్చిన తర్వాత ఆయన ఒక స్పీకింగ్ ఆర్డర్ పాస్ చేయాలి. ఇదిగో ఈ సమాధానం నాకు తృప్తిగా లేదు, నువ్వు ఇలా తప్పు చేసావని నేను భావిస్తున్నాను, ఒక స్పీకింగ్ ఆర్డర్ ఇవ్వాలి. అదేమి ఇవ్వకుండా వెంటనే ఒక ప్రెస్ నోట్ కొన్ని గంటల్లోనే చేయడం జరిగిందనమాట. ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ హైకోర్టుకి ఇది వచ్చేసి ఉంది, నిన్నే హౌస్ మోషన్ మూవ్ అయిపోయింది. దీంట్లో ఇవాళ ఆయన ఏం మాట్లాడారు అనే దానికి హైకోర్టు వారు ఉన్నత న్యాయస్థానం వారు ఏమన్నారంటే, అది విని కానీ మేము దీని మీద డెసిషన్ తీసుకోలేము కాబట్టి ఈ రోజు దీన్ని మధ్యాహ్నం లంచ్ టైంలో దీని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పి దీన్ని డైరెక్ట్ చేయడం అండి. ఇది టోటల్ గా చేసినటువంటి ఈ ప్రాసెస్. యాక్చువల్ గా ఎందుకు మీ పార్టీ నాయకులు నోరు అదుపులో లేకుండా పదే ఆ వ్యక్తిని, అంటే నిమ్మగడ్డ అనేటువంటి వ్యక్తి కాదు, ఇప్పుడు ఒక ఎన్నికల కమిషనర్, ఆ విధులలో ఉన్నప్పుడు సరే మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, ఈవెన్ చంద్రబాబు గారికి కూడా నచ్చలేదు కొన్ని విషయాల్లో, ఆయన విమర్శించారు కానీ ఎన్నికల కమిషనర్ సరిగా ప్రవర్తించట్లేదని. ఇక్కడ కులం పేరుతో దూషణో వ్యక్తిగత దూషణో చేయలేదు ఆయన, మీరు చేస్తున్నారు, మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చేస్తున్నారు. అదుపు లేదా వాళ్ళకి, అదుపులో పెట్టాల్సిన అవసరం లేదని పార్టీ భావిస్తోంది. ఇది ఒక విషయం అండి. ఒకటి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ, దాన్ని ఎవరు కూడా తప్పుపట్టడం కానీ దాన్ని ఇది చేయడం కానీ, నిమ్మగడ్డ రమేష్ అనే అతను వ్యక్తిగతంగా కొన్ని పనులు ఆయన చేయడం వల్ల ఆయనకి ఆ విధమైనటువంటి ఆయన వ్యక్తిగతమైన విమర్శలు వస్తున్నాయి. కానీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఆ రోజు మన ఆనరబుల్ మినిస్టర్ గారు కూడా వ్యక్తిగతంగా ఎవరు అనలేదండి ఆయన వ్యక్తిగతంగానే ఆయనకి ఒక సలహాలు ఇచ్చాను అంటున్నారు. అంతేగాని స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎవరు తప్పు పట్టలేదు. ఆ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కాన్స్టిట్యూషన్ బాడీ, దాన్ని ఎవరు విమర్శించలేదండి. విమర్శించేదంతా కూడా ఆయన వ్యక్తిగత ప్రవర్తన. ఇప్పుడు చూడండి, అంటే ఎలా వేరు చేస్తారు? నిమ్మగడ్డ వేరు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ వేరు, జగన్ వేరు గారు కదా. డిఫరెన్సియేషన్ అనేది ఖచ్చితంగా ఉంటదండి, ఆ డిఫరెన్సియేషన్ అనేది ఉంటది. అలా చూసే మాట్లాడుతున్నారు. మీరు ఎక్కడైనా చూడండి, ఆనరబుల్ ఆయన పెద్దిరెడ్డి గారు మాట్లాడిన దాంట్లో కూడా చూడండి, ఈయనకి వ్యక్తిగతంగా ఆపాదించిన కొన్ని సలహాలు సూచనలు ఉన్నాయి తప్పితే ఆయన వ్యక్తిగతంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇలా ఉంది, స్టేట్ ఎలక్షన్ కమిషన్ పనికిరాదని మాట్లాడలేదు. ఆయన మాట్లాడిన మాటలు కూడా ఆయన పేరు ఉటంకిస్తూ మాట్లాడారు, ఆయన చర్యలను మాట్లాడారు. అదే విధంగా మన మినిస్టర్ సివిల్ సప్లైస్ కొడాలి నాన్నగారు కూడా అలానే మాట్లాడారు. కాబట్టి ఇది వ్యక్తిగతం పక్కన జరుగుతుంది వారు, అదే విధంగా కూడా ఈ ఆయన తీసుకునే చర్యలు కూడా అలానే ప్రేరేపిస్తున్నాయి. సో రాజకీయ నాయకులు ఎన్నో మాట్లాడుతుంటారు, దాంట్లో కొన్ని పొరపాట్లు లేవని నేను ఉండొచ్చు. దాంట్లో మనం అందరినీ కూడా మనం ఇప్పుడు అక్కడ ఉండేటువంటి అందరినీ సరి చేయాలనుకోవడం కూడా కరెక్ట్ కాదేమో. దాంట్లో కూడా కొంత సమయం పాటించాల్సిన అవసరం ఉందని నేను ఫీల్ అవుతున్నాను. కానీ ఇక్కడ వ్యక్తిగత విమర్శ వేరు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ చర్యలు వేరు. ఈ రెండింటికి మనం డివైడ్ చేసి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్. శివశంకర్ గారు. సాయి గారు గుడ్ మార్నింగ్ అండి. చర్చలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్. ఇక్కడ బాధ్యత గల మంత్రి ఆయన క్యాబినెట్ సమిష్టి బాధ్యత వహించాలి. సో ఏదైనా ఆయనకి గ్రీవెన్సెస్ ఉండేటట్టయితే ఆ కన్సర్న్డ్ ఫోరమ్స్కి అప్రోచ్ అవ్వడము, అది రిడ్రెసల్ చేయించుకోవడము, అది ఒక మెకానిజం. అంతేగాని రాజ్యాంగ సంస్థలలో ఎవరైతే ఉన్నారో పనిచేస్తున్నారో వాళ్ళ మీద వ్యక్తిగత దాడికి దిగడం, ఇది మొదటి నుంచి కూడా ఇది మంచి సంప్రదాయం కాదండి. వాళ్ళని అదుపు చేయలేక వ్యక్తి వేరు సంస్థ వేరు అని సమర్థించుకోవడం మాత్రం ఇంకా ఘోరం అండి. కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది ఎవరికైనా సరే.
చట్టసభల్లో ఉన్న వాళ్ళకైనా సరే, లేదంటే రాజ్యాంగ సంస్థలో ఉన్న ఆయనకైనా సరే, ఎవరికైనా ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఉంటుంది. అది అతిక్రమించకూడదు ఆ లక్ష్మణ రేఖని. ఆ లక్ష్మణ రేఖని అతిక్రమించేటప్పుడు చాలా విపత్కర పరిస్థితులు వస్తాయి. ఈరోజు ఎలక్షన్ కమిషనర్ మీద ఆ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తే ప్రజలు ఏమనుకుంటారు? దాని నుంచి ప్రజలకు ఏ రకమైన సందేశం ఇస్తున్నారు? డెమోక్రసీలో ఉన్నటువంటి రాజ్యాంగ ప్రకారం ఏర్పడిన సంస్థలనే మీరు గౌరవించకపోతే మీరు సామాన్యుడిని ఏం గౌరవిస్తారు అన్నటువంటి ఆలోచన ప్రజల్లో ఈ మధ్యన కలుగుతుంది. కాబట్టి బాధ్యత ఉంటుంది కదా, మీరు బాధ్యత గల మంత్రి, మీరు క్యాబినెట్ మంత్రి, ఆ రకంగా మాట్లాడడం సమర్థనీయం కాదండి. ఏదైనా డిఫెక్ట్స్ కానీ ఉన్నాయని అనిపిస్తే మీరు ఈరోజు ఆయన ఒక కేసు రిజిస్టర్ చేయమంటే మీరు అగమేఘాల మీదుగా హౌస్ మోషన్ ఎందుకు మూవ్ చేశారు? కాబట్టి ఎందుకంటే అది న్యాయపరమైన అంశంలో మీరు దానికి న్యాయం అవ్వాలని చెప్పేసి మీరు ఇమీడియట్గా తట్టారు. ఆ రకంగా ప్రతి ఇష్యూకి కూడా ఒక రెమెడీ ఉంటుంది. ఆ రెమెడీస్ చూడాలి కానీ వ్యక్తిగత దూషణలు చేయడం, అసందగ్ధ ప్రాలాపనలు పేలడం, లేదు అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడడం, ఇది మంచి సాంప్రదాయం రాజకీయాల్లో కాదు సాయి గారు. ఇది ఎంతమాత్రం ఎవరు హర్షించరు, వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా హర్షించరు. ఏదో జనార్దన్ రెడ్డి గారు సమర్థించాలని తప్పదు కాబట్టి సమర్థిస్తున్నారు. ఐ కెన్ అండర్స్టాండ్ హిజ్ స్టేట్ ఆఫ్ పొజిషన్. కానీ ఆ రకమైనటువంటి చర్యల్ని ఈవెన్ వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా సమర్థించడానికి లేదు. ఏ రకమైన సంకేతాలు ఇస్తున్నారు? అది కరెక్ట్ కాదు. రెండోది, కేసు గురించి మీరు ఇందాక చెప్పారు. ఈయన షోకాజ్ నోటీస్ ఇచ్చి చెప్పండి మీరు కంక్లూడ్ చేయండి, నేను అప్పుడు అడుగుతాను. ఇక్కడ ఎప్పుడైతే ఆయన ఫలానా ఎలక్షన్స్ సంబంధించి అఫెన్సెస్ చేశారు అనేటప్పుడు డైరెక్ట్గా ఎలక్షన్ కమిషనరే కెన్ టేకప్ ద ప్రొసీడింగ్స్. ఆయన ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చి రిప్లై తీసుకుని ఆర్డర్ పాస్ చేసి తదుపరి చర్యల కోసం వెళ్ళొచ్చు. కానీ ఎస్పీకి లెటర్ రాయడం, వెంటనే ప్రెస్ నోట్ ఇవ్వడం అన్నది ఏంటంటే, నేను అనుకోవడం అది ఆయన మీద జరిగిన దాడికి ప్రజలకి మెసేజ్ ఇవ్వడానికి ఉద్దేశించి ఒక థ్రెటనింగ్, ఒక అవేకనింగ్ కాల్ లాగా ఆయన ఇచ్చారేమో అని నాకు సందేహం వస్తుంది తప్ప సీరియస్నెస్ ఎలక్షన్ కమిషన్ కూడా తీసుకున్నారా లేదా అన్నది నాకు సందేహం ఉంది సాయి గారు. ఎందుకంటే అది చాలా సీరియస్ అఫెన్స్. ఎలక్షన్ కమిషనర్ ఇక్కడ ఒక పాయింట్, ఒక డౌట్ ఏమొచ్చిందంటే, యాక్షన్ తీసుకోవాలి. ఆయన ఇచ్చినటువంటి షోకాజ్ నోటీస్లో ఒక విచిత్రమైనటువంటిది అంటే, ఒకటి మీరు అన్నట్టు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వాళ్ళని మాట్లాడేటప్పుడు నోరదుపులో పెట్టుకోవాలంటలో తప్పేం లేదు. సేమ్ టైం తన హోదాకి తగ్గట్టుగా ప్రవర్తించడం అనేటువంటిది ఉందా లేదా అన్నది కూడా జడ్జిమెంట్ వస్తుందా రాదా. ఎందుకు వచ్చిందంటే, ఈ పదం షోకాజ్ నోటీస్లో ఒక 3 రకాలైనటువంటి విచిత్ర పదాలు ఉన్నాయి. ఒకటి, ఈనాడు దినపత్రిక అప్పుడు ఆయన మొన్న నాని గారు విమర్శించిన దాంట్లో ఏబిఎన్ రాధాకృష్ణ గారిని, ఈనాడు రామోజీరావు గారిని, ఈ ముగ్గురిని కూడా విమర్శించారు, మీ వ్యవహార శైలి ఎట్లుందని. దానికి గాను భారతదేశంలోనే కీర్తి గడించినటువంటి పద్మవిభూషణ్ లాంటి అవార్డు అందుకున్నటువంటి ఒక ప్రముఖ వ్యక్తిని మీరు ఇట్లా విమర్శించడం జాతిని అవమానించినట్టు అని ఒక పాయింట్. అది షోకాజ్ నోటీస్లో ఎన్నికల కమిషనర్ పేర్కొనొచ్చా, నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ వచ్చేటప్పటికి, ఒక ప్రధానమైనటువంటి బాధ్యత కలిగిన పొజిషన్లో ఉన్న ప్రతిపక్ష నాయకుడిని ఎలా ఆయన చంద్రబాబు గారిని కూడా విమర్శించారు, ఆయన విమర్శించడం కూడా తప్పుపట్టారు. అంటే వాటన్నిటితో పాటుగా తనని విమర్శించినందుకు షోకాజ్ నోటీస్లో ఆన్సర్ అడిగారు. అవన్నీ కూడా షోకాజ్లోకి సంబంధమేనా? సంబంధం లేదు సాయి గారు. ఆయనకి అది అనవసరమైనటువంటి విషయం. అది పద్మవిభూషణ్ తీసుకున్నాడా, భారతదేశం ఖ్యాతి గడించాడా, ఇట్ ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నీ పని ఏమిటి అని అంటే, ఎలక్షన్ కమిషన్ని ఏ రకమైనటువంటి గౌరవానికి కానీ ప్రతిష్టకు కానీ భంగం కలిగించారు, వాళ్ళ విధులకు ఏ రకమైన భంగం కలిగిస్తున్నారు, ఎలక్షన్ ప్రాసెస్కి ఏవైనా రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు కానీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ చేశారా అన్న బౌండరీలోనే ఉండాలి తప్ప ప్రతిపక్ష నాయకుడిని లేదు అంటే ఆ రకంగా షోకాజ్ నోటీస్ పెట్టడం అన్నది, షోకాజ్ నోటీస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ అనామలీ.
దట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్, ఇట్ ఈజ్ నన్ ఆఫ్ హిజ్ బిజినెస్. ఆయన బిజినెస్ కాదు అది. ఇక్కడ ఎలక్షన్ కమిషన్కి ఆయన రిప్రజెంట్ చేస్తున్నాడు కానీ మొత్తం అందరి తరపున వకాలత పుచ్చుకొని ఆ రకమైన షోకాజ్ నోటీస్ ఇష్యూ చేయకూడదండి. దట్ ఈస్ వెరీ క్వైట్ రిడిక్యులస్. చాలా తీవ్రమైనది ఇది. అంటే ఎందుకని ఆయన అనుభవం లేకనా? ఆయన కూడా ఇప్పుడు జగన్ గారిని ఎట్లయితే ఇన్ఎక్స్పీరియన్స్ అంటున్నారు, ఈయన కూడా ఇన్ఎక్స్పీరియన్స్తో ఆ విధమైనటువంటి పనులు చేస్తున్నారా, లేకపోతే ఆయన మనసులో ఉన్నది? ఇప్పుడు వీళ్ళందరూ విమర్శించేది ఏంటి? ఆయన పేరుకి ఎన్నికల కమిషనర్గా ఉన్నారు కానీ రాజకీయ పార్టీ కార్యకర్తలాగా ప్రవర్తిస్తున్నారు అనేది. దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఒక ప్రముఖ ప్రతిపక్ష నాయకుడు, అందులో వాడిన పదం ప్రముఖ ప్రతిపక్ష నాయకుడిని వ్యక్తిగతంగా దూషించారు. రెండవది పద్మవిభూషణ్ ఎందుకు తీసుకున్నటువంటి ఒక ప్రముఖ పత్రికాధిపతిని ఇట్లాగా మీరు మాట్లాడతారా, ఇంకొకటి అవమానకరంగా మాట్లాడతారా అనేటువంటిది. ఇవన్నీ ఏ కోణంలో నుంచి అంటే జాతికి అవమానం, అది జాతినే బాధ పెట్టినట్టు అనేటువంటిది. ఇట్లాంటి పర్సన్ని మరి విమర్శించడం అనేది అవతల చేస్తున్నారు. అది ఆయనలో ఉన్న లోపమా, లేకపోతే అదంతా ఆయనకున్న విచక్షణ విస్తృత స్వతంత్ర అధికారాల ప్రకారం అవన్నీ చేయొచ్చా? అంటే ఇక్కడ డిస్క్రిషనరీ పవర్లోకి రాదండి అది. ఆయన చేసింది ఏదైతే ఉందో విశిష్ట అధికారాల్లోకి రాదండి అది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అని అంటే ఆయన ఇన్నోసెంట్గా చేస్తున్నాడా అని మీరు అడిగిన ప్రశ్నకి నేనైతే ఆయన ఇన్నోసెంట్ అనుకోను. ఎందుకంటే ఈ సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అంత ఇన్నోసెంట్ అయితే జరిగి ఉంటుందని నేను అనుకోను. ఇంటెన్షనల్గానే ఆయన అందులో పొందుపరిచి ఉండవచ్చు. నెంబర్ 3 ఏమిటంటే ఎంతవరకు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఏదైతే విమర్శించారో దానికి ఊతం ఇచ్చేటట్టు ఆయన బిహేవియరు ఈ షోకాజ్ నోట్స్లో కనపడింది. కాబట్టి నేను ఇట్ ఈజ్ సెల్ఫ్ గోల్ అంటాను. ఎస్సీసీ కమిషనర్ సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాడని చెప్పేసి నేను దాన్ని వ్యాఖ్యానిస్తానండి. రైట్. సుహాసిని గారు ఏమంటారు? సుహాసిని గారు మీ ఆడియో మ్యూట్లో ఉంది, ఒక్కసారి అది ఓపెన్ చేయండి. సాయి గారు నమస్తే. ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నమస్తే. నమస్తే, చెప్పండి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము విచక్షణాధికారాలతో తీసుకునే నిర్ణయాలకి మధ్య ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాము. బట్ ఇక్కడ ఏంటంటే ఒకటి కొంత వెళ్తుంది. ఎలక్షన్ కమిషనర్ గారు కూడా ఇప్పుడు ఏంటంటే కొంత ఏకగ్రీవాలకి వారు అంగీకరిస్తూ అండ్ రాష్ట్ర సిబ్బంది కూడా మాకు సరిపోతుంది, రాష్ట్ర సిబ్బందితో మేము ముందుకు వెళ్ళగలము అని కొంత ఒక రకంగా ఇంతకు ముందున్న స్ట్రింజెన్సీ కన్నా తగ్గించి ఇప్పుడు వారు కొంత అడ్జస్ట్ అవుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ముందుకు వెళ్తున్నట్టుగానే తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాము చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు నిమ్మగడ్డ గారి పైన ఏమో అంత సాటిస్ఫాక్టరీ లెవెల్స్ వారు వ్యక్తపరచట్లేదు. ఎందుకంటే వారి వర్క్ పనితీరు కూడా అంతగా బాగుండట్లేదు. ఎప్పటి నుంచి ఇది వారి మేనిఫెస్టో రిలీజ్ చేయడం తప్పు పట్టినప్పటి నుంచి మేబీ ఇవన్నీ కారణాలు అయి ఉండొచ్చు. కానీ ఇది ఇలా జరుగుతున్న టైంలో ఏమవుతుందంటే ఇంకొక పక్కన ఇప్పుడున్న అధికార పక్షం కూడా ప్రతిదానికి ప్రెస్ మీట్స్ పెట్టి వారు అంతవరకు వెళ్లాల్సిన అవసరం ఏముంది, ఇప్పుడు జరుగుతున్నాయి ఒక లిమిట్ దాటి మాట్లాడడం అన్నది ఇప్పుడు మనం షోకాజ్ నోటీస్ లో కూడా క్లియర్ గా చూసాము. వారు ఎందుకంటే ఒక జరుగుతున్న దాన్ని సామరస్యంగా అలాగ పోనివ్వక ఎప్పుడైతే చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, ఇలాంటి మాటల వరకు అవసరమా? ఫస్ట్ క్వశ్చన్. అంత అవసరం లేదు కదా. అండ్ ఇంకొకటి ఒక కాన్స్టిట్యూషన్ పరంగా ఇక్కడ ఇందులో విశేషం ఏంటంటే ఆ మాట అన్న రోజాకి ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చింది ఈయనకి, కొడాలి నానికి. కొడాలి నాని విమర్శించింది హైయెస్ట్ ఉన్నటిసారి రామోజీరావు గారిని, రాధాకృష్ణ గారిని, చంద్రబాబు గారిని. మధ్యలో ఈయన ఒక పాయింట్ రైజ్ చేశారనమాట, వాళ్ళందరికీ తొత్తులాగా పనిచేస్తున్నాడు అని. ఇక్కడ వాళ్ళందరిని ఎట్లా విమర్శిస్తారు, దాంతోపాటు నన్ను అవమానిస్తున్నారు అనేది ఇక్కడ షోకాజ్ నోటీస్. ఇది విచిత్రం. ఇక్కడ అది కరెక్టే. అంటే ఇవన్నీ కూడా ఒకటండి, ముందు జరిగినవి తర్వాత జరిగిన వాటి బట్టి మనం ఒక నిర్ధారణకి రావచ్చు. బట్ యాజ్ ఫార్ as ఎస్ఈసి గారి ఇది కన్సర్న్, దానిలో వారికి ఏంటంటే డెరగేటరీ టర్మ్స్ కింద ఇది ఫీల్ అవుతున్నాము. అండ్ ఈ మినిస్టర్ గారి అటరెన్సెస్ ఇంప్యూట్ అన్ఫౌండెడ్ నాలిఫైడ్స్ యాజ్ వెల్ అన్నట్టుగా ఆయన
ఆయన మాట తీరు కరెక్ట్ గా లేదు, ఆయన ఇంట్యూషనే వేరుంది, చాలా వేరేగా ఇది పిక్చరైజ్ అవుతోంది అన్నట్టుగా షోకాజ్ నోటీస్ ఇచ్చారు. బికాజ్ ఒక మంత్రి గారు కాబట్టి అలా ఇచ్చారు. అంతకు ముందు మామూలు అదే ఎమ్మెల్యే గారు ఎవరైనా కనుక, ఇప్పుడు మనం చూసాం జోగి రమేష్ గారు చేసిన దానికి వెంటనే వారు ఒక హౌస్ అరెస్ట్ అనో ఈ షుడ్ నాట్ ఫేస్ ప్రెస్ అని ఒకటి చెప్తున్నారు. ఇక్కడ మినిస్టర్ గారు కాబట్టి he asked for notice and explanation which he has not done prior to it. ఇంతకు ముందు అడగలేదు, అడగకుండానే మీరు అభిశంసన ఇవ్వడం అది జరిగింది. అప్పుడు నిజంగా కూడా అది కరెక్ట్ కాదు, ఒక ఎక్స్ప్లెనేషన్ అడగాలి అని మనం తప్పుపట్టాం. ఆ తర్వాత అది మళ్ళీ వారు వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది అభిశంసన తీర్మానాలు. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఆస్క్డ్ ఫర్ ది నోటీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్, బట్ ఆ రోజు 5 o'clock తర్వాత ఏదైతే ఇచ్చారో ఎక్స్ప్లెనేషన్ కి హీ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ ఆన్ దట్ సేమ్ డే. సో ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు ఒకటండి, వీరు కూడా నేను ఇంట్లో ఉన్నా సరే, ఇప్పుడు పెద్దిరెడ్డి గారు ఒక మాట అన్నారు, నేను ఇంట్లో ఉన్నా సరే బయట జరగాల్సింది జరిగిపోతుంది అని. ఇవన్నిటి వల్ల ఏమవుతుంది అంటే కొన్ని నిజంగా చేశారా చేయలేదా ఇవన్నీ మనకి కనిపిస్తున్నా అవి కాదు, బట్ ఏంటంటే ఒక స్టేట్మెంట్ ఒకటి పాస్ చేసినప్పుడు తర్వాత జరుగుతున్న పరిణామాల్ని బట్టి మేబీ ఇదే కాజ్ ఏమో, దీని వల్లే అక్కడ అలా జరుగుతోందేమో. ఇప్పుడు పుంగనూరు, మాచర్ల, తంబళ్లపల్లి ఉందండి, అక్కడ మాక్సిమం ఏకగ్రీవాలు అయిపోయాయండి. అంతకు ముందు పెద్దిరెడ్డి గారి స్టేట్మెంట్ దానికి లింక్ చేసుకుంటే ఏమో మేబీ ఇట్ మైట్ బి కరెక్ట్ అని అనిపించచ్చు కదా. సో ఇవన్నీ ఏంటంటే ఒక ఎస్సీసీ గారు ఒకటండి, వారి సైడ్ నుంచి కూడా ఏంటంటే హీ కెన్ నాట్ రిమైన్ నంబ్. ఒక మాట ఒకరు మాట్లాడారు, అందులోనూ ఒక పదవిలో ఉన్న పెద్దవారు మాట్లాడారు అంటే విన్నట్టుగా ఊరుకోకూడదు, అది కూడా కరెక్ట్ కాదు. హీ హ్యాస్ టు డెఫినెట్లీ రెస్పాండ్ ఫర్ ఇట్. దీనికి ఎందుకు ఇలా మాట్లాడారు, ఇది కరెక్ట్ కాదు, దీస్ ఆర్ ఆల్ డెరోగేటరీ స్టేట్మెంట్స్, సో యూ హ్యావ్ టు గివ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దీస్ అని కాజెస్ అడగచ్చు, అడగడంలో తప్పులేదు. అండ్ ఇంకొకటి, ఇంకా అది వెళ్ళిన తర్వాత కోర్టు నేను అడిగిన పాయింట్ ఇక్కడ మిగతాది అడగడంలో ఎలాంటి తప్పు లేదండి. రామోజీరావు గారిని విమర్శిస్తే జాతికి అవమానమేనా? అది ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ విత్ ఇన్ హిస్ పారామీటర్స్ అండి. ఆయనకు సంబంధం లేని విషయాలు మళ్ళీ ఎవరెవరికో ఉన్న విషయం, ఆయన విషయం వరకు ఆయన మాట్లాడడం షోకాజ్ నోటీస్ లో వాడిన పదం అదే. అది ఆ వార్త కూడా ఈనాడులోనే వేశారు. ఒక పద్మ విభూషణ్ పొందినటువంటి వ్యక్తిని ఆ విధంగా అవమానకరంగా మాట్లాడడం జాతికి అవమానం అని. నాకు వచ్చిన ఒక కాపీ నేను చదువుతున్న దాంట్లో ఇంకెవరి గురించి విమర్శించినట్టు ఏం లేదు సార్. మరి ఇది ఎక్కడైనా ఇది వేరే స్పెషల్ షోకాజ్ నోటీస్ ఏమో నాకు తెలీదు. ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు ఇచ్చింది. It has come to the notice of the commission. The Honorable Minister for Civil Supplies during a press conference held on 12th has referred to the commissioner in derogatory terms. His utterances in bracketing the commissioner with certain others is done in a manner lowering the esteem of the commission as well as the public standing of the commissioner who is conducting elections to the gram panchayats in the state. Honorable Minister's utterances impute unfounded malafide as well. The commission has observed the footage and had come to a conclusion that Honorable Minister's utterances are derogatory as well as malicious in intent. Under the circumstances, the commission urgently seeks the explanation of the Honorable Minister. The commission further directs that unless suitable amends are made publicly to the satisfaction of the commission immediately, necessary further steps would have to ensue. Honorable Minister Civil Supplies shall furnish his reply if any by 5 PM. అంతే. మరి నెక్స్ట్ ఇంకొకటి ఏమైనా ఉందేమో అది నాకు ఇంకా రాలేదు. ఇందులో మాత్రం దేని గురించి ఉన్న రిఫరెన్స్ అయితే నాకు కనిపించలేదు. రైట్ జనార్దన్ రెడ్డి గారు, అది కేవలం పేపర్ వాళ్ళు రాసిందా లేకపోతే? కాదు అక్కడ ఆయనక ఇది ఒక ప్రెస్ నోట్, మేడం గారు చదివింది నేను ప్రెస్ నోట్, ఆయన ఇచ్చినటువంటి ఒక ప్రెస్ నోట్. కానీ ఆయన మన మినిస్టర్ గారికి పర్సనల్ గా ఒక అడ్రస్ చేస్తూ ఒక 4 పేజీల లెటర్ రాశాడండి. దాంట్లో ఇవన్నీ ఉన్నాయి, ఆయన ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడి అవన్నీ కూడా వివరంగా రాశారు. సో దాంట్లో అటరెన్సెస్ ఉన్నాయి. ఆయన ఇప్పుడు ఇచ్చింది ఏంటంటే మేడం జరిగింది ఒక ప్రెస్ నోటు. ఎందుకు ఆయన్ని షోకాజ్ నోటీస్ అనేది ఒక ప్రెస్ నోటు, ఒక ప్రచారం కోసం ఆయన వ్యక్తిగత హోదాలో ఆయన వ్యక్తిగతంగా ఇచ్చుకున్నారు అది. కానీ యాక్చువల్గా ఎస్ఈసి హోదాలో ఆయన షోకాజ్ నోటీస్ 4 పేజీలు ఆయనకి ఇవన్నీ కామెంట్స్ పెట్టారు. ఎప్పుడు ఏం మాట్లాడారు, ఏ ప్రెస్ లో మాట్లాడారు, ఎవరితో మాట్లాడారు, ఎవరిని కించపరిచారని మొత్తం అన్ని అనలైజ్ చేస్తూ రాసుకుంటూ వచ్చారు ఆయన. దాంట్లో ఏం తేడా లేదు. కావుంటే ఏంటంటే ఈయన ఇప్పుడు నేను అన్నాను కదా, స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, దాని గౌరవాన్ని దాన్ని కాపాడుకోవాలి. సో దాన్ని నిర్వహించే వ్యక్తిగతంగా ఆయన ఇలాంటివి చేయడం వల్ల ఆయన
ద డే 1 నుంచి ఎప్పుడైతే స్టేట్ గవర్నమెంట్ పక్కన పెట్టి ఎలక్షన్స్ పోస్ట్ పోన్ చేశాడో ఆ రోజు నుంచి కూడా ఆయన విమర్శలను ఎదుర్కొంటా ఉన్నారు. సో దీంట్లో ఆయన ఇప్పుడు ఈ రోజుకి మారమని మనం చెప్పలేము. దానికి ఆయనకు కూడా ఒక విధమైనటువంటి రావాలి. లీగల్ నాలెడ్జ్ బేసిక్ గా అసలు లేనట్టుగానే ఉంది. ఆయన లీగల్ అడ్వైజర్లు కూడా ఎవరో లేరంట. ఆయనే చెప్పుకున్నారు, నా సలహాదారులు కూడా ఎవరు లేరు. కాబట్టి ఆయన తొందరపాటు నిర్ణయాలు అనేది తీసుకుంటున్నారు. ఆయన కొంచెం ఈ షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా చర్యలు తీసుకోవడం అనేది ఈ మధ్య హైకోర్టులో ఆయనకి ఎదురు దెబ్బలు తగిలినప్పటి నుంచి ఆయన కూడా షోకాజ్ ఇవ్వాలేమో అని ఒక ఉద్దేశంతో షోకాజ్ నోటీస్ కూడా ఇస్తున్నారు. అంతేగాని ఆయన అంతగా ఏమి లీగల్ గా వచ్చినటువంటి నాలెడ్జ్ కాదు, అదేమి కాదు. హైకోర్టులో పోయినప్పుడు ఈ 2-3 కేసుల్లో, పెద్దటి కేసులో కానీ వీటిలన్నింటిలో కూడా జరిగిన వాటిలో షోకాజ్ నోటీస్ ఇవ్వాలా అనేది ఆయనకు ఒక వచ్చింది. అందుకే షోకాజ్ ఇచ్చినాక ఆయన స్పీకింగ్ ఆర్డర్ కూడా పాస్ చేయాలి. అది కూడా తెలియలేదేమో, అది కూడా చేయలేదు ఆయన. అది చేయకుండా వల్ల ఇప్పుడు మనం మినిస్టర్, సివిల్ సప్లై మినిస్టర్ గారు నేను హౌస్ మోషన్ మూవ్ చేశారు. ఇవాళ దాని మీద నిర్ణయం వెలువడుతుంది. సో అందువల్ల ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే వ్యక్తిగతంగా పోతున్నారు. ఆయన యాజ్ ఎ స్టేట్ ఎలక్షన్ కమిషన్ గా ఆయన చేయాల్సిన పనులు అవి ఉన్నాయి. మోరోవర్ ఇప్పుడు ఈ మధ్య ఏమైంది, ఈ తెలుగుదేశం ఒక మేనిఫెస్టో రద్దు చేయడంలో కూడా ఆయన ఒక పక్షపాత ధోరణి వ్యవహరించారనేది చాలా విమర్శ. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ప్రచారం అయిపోయిందని దాన్ని రద్దు చేసుకోవడం అంటూ దాంట్లో మీనింగ్ లేదు. ఆయన ఒక పెనాల్టీ ఇంపోజ్ చేయాలి. ఒక 10 లక్షలు, ఒక 20 లక్షలు పార్టీకి వేయాలి. ఏసీ ఇలా తప్పు చేశారు మీరు, ఒక మేనిఫెస్టో అని వేయాలి. అలాంటి పెనాల్టీ క్లాస్ ఏమి ఉపయోగించలేదు. ఆయన ఊరికే రద్దు చేసేయండి అన్నాడు. రద్దు చేయడం ఏంటి, అన్ని ఓవర్లోకి వెళ్ళిపోయింది ఆ మేనిఫెస్టో. ఇంకా రద్దే ఉంది, గ్యాగ్ ఆర్డర్ లాగా అయిపోయింది అది కూడా. సో అది విమర్శలు ఉంది. ఇప్పుడు కూడా మన చంద్రబాబు నాయుడు చాలా తీవ్రంగా విమర్శించారు. మీరు అసమర్థ పాలన చేస్తున్నారు, అసమర్థంగా వ్యవహరిస్తున్నారు, ఇలా జరిగిపోతున్నాయని ఆయన కూడా చాలా డెరిగేటివ్ వర్డ్స్ వాడారు. చంద్రబాబు నాయుడు కూడా మీకు చేత కావట్లేదని ఒక స్టేట్ ఎలక్షన్ కమిషన్ డైరెక్ట్ గా వాడాడు, ఆయన వ్యక్తిగతంగా వాడలేదు. సో ఆయన కూడా ఇవ్వాలి షోకాజ్ నోటీస్, మీరు ఎలా మాట్లాడతారు అనేది ఇవ్వాలి. సో అవన్నీ ఏంటంటే ఈ ఒక రకంగా అది ఒక డ్రామాగా మేము అనుకుంటున్నాము మా పార్టీ పరంగా. అది యాక్చువల్గా వాళ్ళిద్దరి మధ్యన సంబంధాలు కొనసాగుతున్నాయని మా వ్యక్తిగతంగా మా అభిప్రాయం. రైట్. ఇక్కడ శివశంకర్ గారు అంటే ఎన్నికల కమిషనర్ వేరు, ఎన్నికల కమిషన్ వేరు అనే కాన్సెప్ట్ అయితే నిమ్మగడ్డను విమర్శించినందుకు నోటీసులు అందుకున్నారు. ఇప్పుడు ఎన్నికల కమిషన్నే విమర్శించినప్పుడు నోటీసులు ఇవ్వాల్సి ఉంటుందా? అందులో పక్షపాతం కనిపిస్తోందా మీకు? ఇప్పుడు సాయి గారు ఎన్నికల కమిషన్ సరిగా వ్యవహరించలేదు, కొన్ని అరాచకాలు జరిగింది, అది కట్టడీలు చేయడంలో విఫలం చెందింది. దీస్ ఆర్ ఆల్, అందులో ఏం తప్పేం ఉండదండి. ఎందుకంటే పాయింటింగ్ అవుట్, ఎత్తి చూపడం అన్నమాట, ఓట్లు జరుగుతున్నాయి అనేది. దాన్ని యాక్షన్ తీసుకునే, అలాగైతే బీజేపీ పార్టీ మేము కూడా గతంలో రాయలసీమలో హింసాత్మకంగా జరుగుతుంటే ఎన్నికల కమిషన్ యాక్షన్ తీసుకోలేదని మేము రిప్రజెంటేషన్లు ఇచ్చాము, మేము వ్యాఖ్యానాలు చేశాం. తప్పేముంది అందులో? దాన్ని ఎన్నికల కమిషన్ సరైన చర్యలు తీసుకోవట్లేదని అంటున్నాం. అది డెరిగేటరీ కామెంట్స్ కింద రాదండి. ఇప్పుడు బోడిగుండుకి మోకాలకి ముడేయలేము. మనం డెరిగేటివ్ కామెంట్స్ ఏమిటి అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడినవి డెరిగేటరీ కామెంట్స్. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆల్ ఆఫ్ సడన్గా ఎన్నికల కమిషన్ అటాక్ చేయడం అన్నది ఇప్పుడు చర్చనీయాంశం అయిపోయింది. ఎందుకు అంటే ఎస్, ఆ మేనిఫెస్టో ఇష్యూ నుంచే మళ్ళీ ఇదంతా మైండ్ గేమ్ ఒకరికొకరు ఆడుతున్నారండి. ప్రజలకి మాత్రం పూర్తిగా అర్థమవుతుందండి. ప్రజలేమి అంత ఇన్నోసెంట్ పీపుల్ కాదు. ఇప్పుడు ప్రజలు ప్రతిదీ కూడా నమ్మేస్తారు, పక్కదో పడతారు అనుకుంటుంటే ఆలోచన లేదండి. ఎవరు ఏం గేమ్లు ఆడుతున్నారు, ఎవరు ప్లాన్ ఏలు ఎలాగే అమలు చేస్తున్నారు, ప్లాన్ బిలోకి ఎలాగ వస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రజలు నిశ్చితంగా దగ్గరుండి గమనిస్తున్నారు సాయి గారు. అయితే రాజకీయ నాయకులు ఏంటంటే, రాజకీయ పార్టీలు మేము చాలా చక్కగా రక్తి కట్టిస్తున్నాము. పూర్వం నాటకాల్లో 1వ రంగం, 2వ రంగం, 3వ రంగం అని ఉండి అంకాలు, ఆ రకంగా మేము రంగాలు బ్రహ్మాండంగా రక్తి కట్టిస్తున్నాం అనుకుంటున్నారు. కానీ ప్రజలకైతే అర్థమవుతుందండి. రైట్. ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి. ఈ అంటే డైరెక్ట్గా వ్యక్తిగతంగా విమర్శించడం అనేది తప్పే. ఆయన నాని గారి భాష కూడా ఈ మధ్యన చాలాసార్లు కూడా మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ 504 వచ్చేటప్పటికి వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయడం తప్పులేదు. 505, 506 వచ్చేటప్పటికి సామాజిక అశాంతి రేకెత్తించడం, ఇంకొక వర్గాల మీద రెచ్చగొట్టేటువంటి చర్య. అలాంటిది ఇప్పుడు నాని మాటల ద్వారా మేబీ నాని అక్కడ క్యాస్ట్ని తీసుకొచ్చారు కాబట్టి
ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా ఒక కులం ఇంకొక కులం మీద దాడులకు వెళ్ళి అశాంతి రేగుతయ్యా ఈ విమర్శల వల్ల, ఆ సెక్షన్స్ వర్తిస్తాయా ఇందులో? అంటే సాయి గారు, క్రిమినల్ ఇంటిమిడేషన్ 504 కానీ 5 కానీ 6 కానీ 3 కూడా కమ్స్ అండర్ క్రిమినల్ ఇంటిమిడేషన్ అన్నమాట. అయితే ఈ సెక్షన్లు వర్తిస్తాయా లేదా అన్నది పూర్తిగా అది హైకోర్టు, హానరబుల్ హైకోర్టు వారు చెప్పాలి. కానీ నేనైతే ప్రిలిమినరీగా చెప్పేది ఏంటంటే ఈ వ్యాఖ్యానాల వల్ల జాతి విద్వేషాలు ఇవన్నీ అశాంతిని రేకెత్తించడం సమాజంలో అనేది ఈ మాటల ద్వారా అవుతుందా? ఇది వ్యక్తిగత ప్రతిష్టకి భంగం కలిగించి ఆయన విధుల నిర్వహణకి భంగం కలిగించే రీతిలో ఉన్నాయి తప్ప దీనివల్ల జాతి విద్వేషాలు, జాతి కొట్లాట్లకి ఆయన రెచ్చగొట్టే మాటలైతే నాకేం కనబడలేదు. ఈయన వ్యక్తిగతంగా దాడి చేశాడు కాబట్టి ఆ ప్రతిష్టకి భంగం కలిగించాడు. రెండవది, ఆయన ఉద్యోగ విధులకు కూడా సాఫీగా ముందుకెళ్ళడానికి ఒక ఆటంకం కలిగించాడని కూడా పెట్టొచ్చు. యాక్చువల్గా ఆ సెక్షన్ కింద అయితే ఇంకా బాగుండేది. కాకపోతే ఏంటంటే ఏదో అంటినట్టు ముట్టినట్టు 2 సెక్షన్లు పెట్టినట్టు నాకు అనిపిస్తుంది. పెద్దగా అంత సీరియస్నెస్ ఉన్నట్టు నాకు కనబడలేదు. నిజంగా సీరియస్నెస్ ఉంటే టేక్ యాక్షన్. ఎందుకంటే 125 కింద పెట్టాలి. మీకు మహారాష్ట్రలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, దేవేంద్ర ఫడ్నవీస్ మీద ప్రాసిక్యూషన్కి రైట్, ఎస్ ఈజ్ కరెక్ట్ అని చెప్పేసి ఇచ్చారు. ఇలాంటి ఉదంతాలు చాలా ఉన్నాయి. సీరియస్గా అయితే సీరియస్గా అటాక్ చేయాలి. నాకైతే మాత్రం సీరియస్నెస్ ఇందులో కనబడలేదండి, నా వ్యక్తిగత అభిప్రాయం. రైట్. సుహాసిని గారు, ఈ సామాజిక అశాంతి, కులపరమైనటువంటి పదాలు వాడారు కాబట్టి కుల ఘర్షణలు లాంటివి వస్తాయి అన్నటువంటి ఉద్దేశంతో కావాలని ఉద్దేశపూర్వకంగా ఇట్లా చేశారు నాని అనుకుంటున్నారా మీరు? డెఫినెట్లీ ఒక మాటలు కొన్ని పరిధి దాటితే మాత్రం డెఫినెట్లీ అది రేకెత్తించడం కిందకే వస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు చేస్తున్న విషయాలు మామూలుగా మాట్లాడితే ఎవరు మాట్లాడరు. వెన్ ఇట్ క్రాసెస్ ద లిమిట్స్, అది కూడా ఏ మనిషి ఎవరిని అంటున్నారు, అసలు మనకు ఒక ప్రతిదానికి ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ అని దానికి అంటారండి. హౌ టు టాక్, వాట్ టు టాక్ అండ్ వాట్ నాట్ టు టాక్. అది చాలా ఇంపార్టెంట్. అది తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. కానీ ఏంటంటే ఒక హోదాలో ఒక పదవిలో ఉన్న వాళ్ళకి వాళ్ళంతటి వాళ్ళే గ్రహించుకుని మాట్లాడుతూ ఉంటారు కొందరు. కానీ కొందరు ఏంటంటే నాకేంటి, నన్నెవరు అడ్డుకుంటారు, నేను ఏదైనా మాట్లాడొచ్చు అన్న దీనిలో మాట్లాడతారేమో. కానీ అది కొంచెం వాళ్ళు సంయమనం పాటించాల్సిన అవసరం ఎంతటి వాళ్ళకైనా ఉందండి. నాట్ ఓన్లీ ఇక్కడ మన మంత్రులు కాదు, ఒక పార్టీకి సంబంధించిన వాళ్లే కాదండి, ఎంత ఉన్నా ద ప్రెసిడెంట్ ఆఫ్ అవర్ కంట్రీ ఆల్సో విల్ ఫాలో ఎవ్రీథింగ్. అది మనం ఇవాళ ఖచ్చితంగా మనం ఎనీథింగ్ యాజ్ వీ లైక్ అన్నట్టు ఎవరు ఇది అధికారం అని కాదు, ప్రతిపక్షం అని కాదు. సో డెఫినెట్లీ వెన్ ఇట్ హర్ట్స్ ఎనీబడీస్ ఫీలింగ్స్, అందులోనూ వీ షుడ్ నాట్ టాక్. మనకి రాజ్యాంగ ప్రకారం ఏదైనా సరే కాస్ట్ గురించి, రిలీజియన్ గురించి, వాటి గురించి ఒక స్టేజ్ దాకా దాని పేరు పట్టుకుని దాని పేరు పెట్టి మనము రెచ్చగొట్టడం అనేది ఖచ్చితంగా చేయకూడదండి. అది రెచ్చగొట్టే విధానంగా ఎవరికైనా కనిపిస్తే వాళ్ళు వెళ్ళొచ్చు. అది కరెక్టా కాదా అని కోర్టు డిసైడ్ చేసి ఎన్నోసార్లు కొన్ని కోర్టు కొట్టివేయడం జరిగింది. ఇవేమీ రాదు, దీని కిందకి రాదు. సో డెఫినెట్లీ ఇది మీరు ఇచ్చింది కొట్టివేయడం జరిగింది అని కోర్టు విల్ డిసైడ్. అంతేకాని మనం ఫైల్ చేయడంలో తప్పు లేదు. చాలా మంది మనం అనుకుంటూ ఉంటాం, అందులోనూ యాజ్ పర్ ది అడ్వకేట్స్ డెసిషన్, వాళ్ళ అడ్వైజెస్ ప్రకారం ఏం చేస్తారంటే ఇలా అందండి, మాకు ఇలా కుదరలేదు అనగానే వాళ్ళు అడ్వకేట్స్ ఏం చేస్తారంటే అయితే మీరు ఈ సెక్షన్ కింద మీరు ఫైల్ చేయొచ్చు కోర్టులో అని వాళ్ళే సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో యాజ్ పర్ ద సజెషన్స్ దే విల్ గో, దేర్ ఇస్ నో ఫాల్ట్ ఇన్ దట్. కానీ అది ఇట్ ఈస్ యాజ్ పర్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది కోర్ట్. అది కంటిన్యూ చేయాలా, ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్ అని కొట్టేయడం అన్నది కోర్టు చేతుల్లో ఉంటుంది. బట్ ఫైల్ చేయడం, కంప్లైంట్ మనం అడగడంలో తప్పు లేదండి. వీ కెన్ కాల్ ఫర్ ఎనీథింగ్ అది. బట్ ఖచ్చితంగా ఇక్కడ మాత్రం ఏదైతే మీరు ఇప్పుడు కొడాలి నాని గారు అన్నారో ఆయన మాటలు మాత్రం వీళ్ళ మాటల కన్నా కొంచెం వేరేగానే ఉన్నాయి అని అందరూ భావిస్తున్న విషయమే మనం మాట్లాడుకుంటున్నాం. సో అందులోనూ ఇది ఏమన్నా ఒకళ్ళు చెప్పింది కాదు, వీడియోలో క్లియర్ గా అందరూ చూసిన విషయం. సో
దాని మీద ఒక కంప్లైంట్ ఇవ్వడం, ఒక షోకాజ్ నోటీస్ ఇవ్వడము, ఒక ఎక్స్ప్లెనేషన్ అడగడం అన్నది ఇట్స్ నాట్ ఎ ఫాల్ట్. ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ అడగచ్చు. అడగలేదు అనుకోండి, అది కరెక్ట్ అవ్వదు. ఎస్ఈసి గారి పదవిలో ఉన్నప్పుడు ఇప్పుడు ఒక కోడ్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు అలా ఒకటి రెచ్చగొట్టే విధానంగా ఎవరైనా మాట్లాడితే, నాట్ ఓన్లీ ఈయనే అండి, ఎవ్వరు మాట్లాడినా, ఇప్పుడు సిబిఎన్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పంపించారు లెటర్, ఇంత పెద్దగా రాశారు, ఇప్పుడు ఇవన్నీ బాగోట్లేదు, వీటిలో ఇవి లేదు అవి లేదు రాయొచ్చు, కానీ బట్ ఇట్ ఈస్ యాజ్ పర్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది అదర్ పర్సన్ హౌ హీ టేక్స్ ఇట్ అన్నది అంతే. మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ థాట్ ఉంది కదా మన కాన్స్టిట్యూషన్ లో. మనం ఏదైనా ఒకటి భావిస్తే వీ కెన్ రైట్ ఎనీ లెటర్. రైట్. సోడేకర్ గారు, ఈవేళ జైలు శిక్షకి అవకాశం ఉందా కొడాలి నానికి? లేకపోవచ్చండి వెంటనే, ఎందుకంటే కోర్టు ఇప్పుడు వీళ్ళు రిట్ పిటిషన్లో వెళ్ళారు హైకోర్టుకి, హౌస్ మోషన్ వేసి. హైకోర్టు వెంటనే శిక్ష విధించదు కదా. ఎంత వీడియోలు వాళ్ళకి ప్రజెంట్ చేసి మధ్యాహ్నం చూసి అన్ని చేసినా వాళ్ళకి ప్రైమా ఫేసీ కేసు మేడౌట్ చేస్తారు హైకోర్టు. వాళ్ళ వీడియోలు ఎలక్షన్ కమిషన్ కనుక ప్రజెంట్ చేస్తే వాళ్ళు నేను చెప్పింది అదే కదా, మా దగ్గర ఎవిడెన్స్ లేదు కోర్టు అని అడిగితే మేము సబ్మిట్ చేస్తామని చెప్పారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. సో ఎలక్షన్ కమిషన్ కనుక వాళ్ళు ఎవిడెన్స్ సబ్మిట్ చేస్తే హైకోర్టు దాన్ని చూసి ఓకే, ఒక ప్రైమా ఫేసీ కేసు, ఓకే విచారించదగ్గ కేసు ఉన్నది అనుకుంటే వాళ్ళు సత్వర న్యాయం కోసం ఒక కోర్టుని ఆదేశించవచ్చు, దీన్ని ఇమీడియట్గా మీరు ఇన్వెస్టిగేట్ చేయండి, ఎంక్వైరీ చేయండి అని. అంతేగాని హైకోర్టు డైరెక్ట్గా ఏమి శిక్ష విధించదు సార్. వాళ్ళు వెళ్ళింది రిట్ జ్యూరిస్డిక్షన్లో. రైట్. అంటే అరెస్ట్ చెయ్యమన్నటువంటి ఆదేశాలు అమలు చెయ్యండి అని చెప్పడానికి అవకాశం ఉంటుందా ఇందులో? అంటే 504 ఒకటే కొంచెం డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ గారికి ఇన్సల్టింగ్గా ఉంది తప్ప 505, 506 మీద, అంటే 506 జనరల్గా ఆపాదించే ప్రొవిజన్ సార్. క్రిమినల్ నాకు ఇంటెన్షన్ ఉంటే ఆపాదించేది, అంటే నాకు ఒక లోపల ఒక ఇంటెన్షన్ ఉంటే తప్ప నేను ఒక క్రైమ్ చేయను అనేది బేసిక్గా ఒక లీగల్ ప్రిన్సిపల్. అది సడన్గా చేసేవి వేరే ఉంటాయి, కానీ ఇది ఆలోచించి ప్రెస్లోకి వచ్చి చేసింది కాబట్టి 504 కొంచెం నాకు తెలిసి కొద్దిగా సీరియస్గా ఉంది పర్సనల్ లెవెల్లో. ఇక్కడ మళ్ళా రెండు రకాలుగా మన జనార్దన్ గారు చెప్పినట్టు పర్సనల్ లెవెల్లో చేస్తున్నారా, ఎలక్షన్ కమిషన్ లెవెల్లో చేస్తున్నారా అనేది ఇవాళ హైకోర్టు గమనిస్తుంది సార్ ఆ వీడియోలో. ఎందుకంటే మనకి గ్యాగ్ ఆర్డర్ ఉంది కాబట్టి మనం కూడా ప్రెస్లో ఎక్కువ మాట్లాడకూడదు, హైకోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి నేను అవుట్లైన్స్ మాత్రమే మాట్లాడుతున్నా. నా ఉద్దేశం ప్రకారం 504 తీసుకున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ అయినా ఎలక్షన్ కమిషనర్ గారైనా పర్సనల్గా మీకు కొంచెం మెంటల్ యాటిట్యూడ్లో ప్రాబ్లం ఉంది అని చెప్పినప్పుడు అది కొంచెం సీరియస్ ఇన్సల్టింగ్ ఇష్యూనే అవుతుందండి. అది పబ్లిక్లో ఎంతవరకు ఈ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుంది అనేది పోలీసు ఎంక్వైరీ చేసి చెప్పాల్సిన విషయం. ఎందుకంటే అది ఫ్యాక్ట్, అది గ్రౌండ్లో జరిగితే కానీ కోర్టు తీసుకోలేదు. జరిగిపోతుంది అన్న ఉద్దేశం ఎలక్షన్ కమిషన్ గారికి ఉండొచ్చు, జరిగిందా లేదా అనేది ఫ్యాక్ట్. ఇప్పుడు జరగకపోతే అఫెన్స్ వీక్ అవుతుంది కదా, కానీ ఇన్సల్ట్ మాత్రం పోదు, పోదు. ఎందుకంటే పబ్లిక్ అథారిటీ, ఆయన ఒక కాన్స్టిట్యూషనల్ అథారిటీ. అది ఎలక్షన్ కమిషన్ అనేది ఆషామాషి వ్యవహారం కాదు. ఆ రాజ్యాంగంలో ఒక ప్రత్యేకమైన ఆర్టికల్ కింద అమెండ్ చేసి మరీ పెట్టి ఒక సంస్థని రాష్ట్రానికి దాని ఆధారంగా ఆయన్ని అరెస్ట్ చేయొచ్చా, దాని ఆధారంగా ఆయనకి శిక్ష వేయొచ్చా, ఎవరు కేసు పెట్టారనే దాని మీద కదా సార్ ఇక్కడ శిక్ష, అరెస్ట్ ఇవన్నీ వచ్చేది. ఎలక్షన్ కమిషన్ గారు డైరెక్ట్ గా కేసు పెట్టలేదు, ఆర్డర్ వేశారు. అందుకే జిల్లా ఎస్పీకి మీరు దీని మీద యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళ రిట్ పిటిషన్ లో కూడా ఇదే కంటెన్షన్ ఉంటుంది సార్ ఖచ్చితంగా. ఆయన ఎట్లా వేస్తాడు ఆర్డర్ అని? అవును, ఆయన పవర్స్ లేవు కదా, ఈయన మేజిస్ట్రేట్ తీసుకోవాలంటే ఈయన ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు కంప్లీట్గా స్పీకింగ్ ఆర్డర్ ఇవ్వాలి. ఇగో మీరు నేను ఈ నోటీస్ ఇచ్చాను, మీరు ఈ సమాధానం ఇచ్చారు, నాకు ఇది నచ్చలేదు, దీని మీద నేను ఫర్దర్ ఎంక్వైరీ చేస్తున్నాను, అప్పుడు రావాలి వ్యవహారం అంతా. ఇవాళకి ఇవాళ అరెస్ట్ చేయకపోవచ్చు సార్, ఎస్పెషల్లీ రిట్ కోర్టులో ఉన్నంత వరకు మాత్రం చేయరు సార్. రైట్. ఏమంటారు జనార్దన్ రెడ్డి గారు? సాయి గారు, ఇప్పుడు అది ఆ ప్రెస్ నోట్ చూసామంటే మనం ఆయన ఆయన అరెస్ట్ చేయమని ఏం చెప్పట్లేదు, కేసెస్ ఈ సెక్షన్స్ మీద కట్టమంటున్నాడు. అంటే ఆ సెక్షన్స్ మీద కట్టేదానికి ఇన్వెస్టిగేషన్ ఎలా పోవాలనేది పోలీసు వాళ్ళ జ్యూరిడిక్షన్. అది అంటే ఒక రిపోర్ట్ రాసినప్పుడు, ఒక కంప్లైంట్ పోలీసు వాళ్ళకి ఇచ్చినప్పుడు వివరంగా రాయాలి. ఇదిగో ఈ మాటలు అన్నాడు కాబట్టి నాకు ఇన్సల్టింగ్ ఉంది అనేది రాయాలి, అప్పుడే 504 వస్తుంది. అలా ఆయన ఏం రాయలేదు. జస్ట్ ఆయన ఏమన్నాడు, ఈ 504, 505, 506 కింద కేసులు కట్టమని ఇచ్చేసాడు. కానీ ఇదిగో ఈ వ్యాఖ్యలు చేశారు, అది ఇన్సల్టింగ్ ఉంది, ఇదిగో ఈ పబ్లిక్ కి ఇదిగో ఈ హార్మోన్ దెబ్బతినే విధంగా ఈయన మాట్లాడారు కాబట్టి ఇదిగో ఇది అని ఇవ్వాలి. కానీ సెక్షన్స్ ఆయనే డిసైడ్ చేసేసి
ఆయన పోలీసు వాళ్ళని కేసులు కట్టమన్నాడు, అంతేగాని అరెస్ట్ చేయమని లేదు. ఇప్పుడు ఒక కేసు అనేది ఒకటి వచ్చినప్పుడు ప్రైమా ఫేసీగా దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఏ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అయినా కానీ దాన్ని వెంటనే ఆయన కట్టాడు, అది కాగ్నిజబులా, నాన్ కాగ్నిజబులా, బెయిలబులా, నాన్ బెయిలబులా, ఇవన్నీ చూడాలండి. ఇప్పుడు ఇవన్నీ చూసినాకనే కేసు ఫ్రేమ్ వర్క్ లోకి ఆ ఎఫ్ఐఆర్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఇంతవరకు ఎఫ్ఐఆర్ కట్టే స్టేజ్ కూడా లేదు. ఇక్కడ ఆయన ఒక 3 సెక్షన్లు ఇచ్చేసాడు. ఎలక్షన్ అఫెన్సెస్ ఆయన పదవిలో ఉన్నాయి. ఇప్పుడు ఆయన పదవిలో ఉన్న ఎలక్షన్స్ అఫెన్సెస్ పెట్టేసి ఆయనే దాని మీద సుముటోగా ఆయన యాక్షన్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేశాను, ఈ విధంగా ఉంది కాబట్టి ఆయనే దాని మీద ఒక యాక్షన్ ఆయన్ని ఏమైనా చేయమని చెప్పి ఆయనకున్న పరిధిలో ఆయన చేయొచ్చండి దాన్ని. ఆ తర్వాత అది వేరే క్రిమినల్ యాక్షన్, అది వేరే ఉంటుంది. సో నేను అనేది ఏంటంటే ఆయన ఏదో ఊరికే ఒక ప్రెస్ కోసంగా ఏదో పబ్లిక్ లో ఒక చిన్న ఇది కోసంగా ఇచ్చినట్టుంది, కానీ దీంట్లో ఏం సీరియస్నెస్ అయితే నాకేం కనపట్లేదు. ఆ మెచ్యూరిటీ కూడా నాకేం దీంట్లో క్రిమినల్ నాలెడ్జ్ ఉన్నట్టుగా ఏం కనపట్లేదు. సెక్షన్స్ రాసేది అంటే ఎవరో సెక్షన్ చెప్పుకుంటారు, రాసేసి ఉంటారు, పిఏ గారు చెప్పినట్టు రాసినట్టున్నారు, కానీ దీంట్లో ఏవి కూడా ఇన్వెస్టిగేషన్ నిలబడవండి. ఒక్క నిమిషం అండి, ఇక్కడ శివశంకర్ గారు అలాగే సుహాసిని గారు మీకు ఒక్క ముక్క చదివి వినిపిస్తాను. ఈనాడులో దీని మీద వచ్చినటువంటి ఐటము, షోకాజ్ నోటీసు ఇచ్చిన రోజున కొడాలి నాని ఆన్సర్ ఇచ్చారు. ఆ ఆన్సర్ తర్వాత రమేష్ కుమార్ గారు మంత్రి మీద చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ శుక్రవారం రాత్రి 7 పేజీల సుదీర్ఘ ఉత్తర్వులు జారీ చేశారు. ఇది ఇక్కడ ఇంపార్టెంట్. ఈ సుదీర్ఘ ఉత్తర్వుల్లో మంత్రిలో ఎలాంటి పశ్చాత్తాపం లేదని చెప్తూ ఎస్ఈసిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్ని మంత్రి తోసిపుచ్చలేదని, పైగా వాటిని తాను ఏ ఉద్దేశంతో అన్నానో గమనించాలని సలహా ఇచ్చారని రమేష్ కుమార్ పేర్కొన్నారు. ఎన్నికల సంఘానికి ఆయన ఇచ్చిన సమాధానంలో ఎక్కడా పశ్చాత్తాపం కనిపించట్లేదు. పైగా ఎన్నికల సంఘం ఎలా వ్యవహరించాలో కూడా సూచించే దుస్సాహసానికి ఒడిగట్టారు. ఎన్నికల కమిషన్ పైన, కమిషనర్ పైన ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దాడిలో భాగంగానే ఇప్పుడు కూడా మంత్రి కావాలనే ఆ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నాను. మంత్రి ఎన్నికల కమిషనర్తో పాటు ఒక ప్రముఖ ప్రతిపక్ష నాయకుడిని, ప్రముఖ మీడియా సంస్థల అధిపతులని కూడా కలిపి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. వారిని సహకుట్రదారులుగా అభివర్ణించారు. వారిలో ఒకరు సమాజానికి చేసిన విశిష్ట సేవలకు గాను అత్యున్నత పౌర పురస్కారం, పద్మవిభూషణ్ సహా అనేక గౌరవాలు పొందినవారు. అలాంటి అవార్డు గ్రహీతలు మన జాతి గౌరవానికి ప్రతీకలు. అలాంటి వారి గురించి చపలచిత్తమైన వ్యాఖ్యలు చేయకుండా సముచిత గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది అని ఎస్ఈసి పేర్కొన్నారు. నేనేదో ముఖ్యమంత్రి పతనాన్ని కోరుకుంటున్నాను అన్నట్టుగా మంత్రి వ్యాఖ్యానించారు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ముఖ్యమంత్రికి, ఆయన కార్యాలయానికి నేను సముచిత గౌరవం ఇస్తున్నాను. మంత్రి వ్యాఖ్యలు మర్యాదకు, నైతికకు భంగం కలిగించేవిగా, విద్వేషాలని రెచ్చగొట్టేలా ఉన్నాయి. మంత్రి 4-5 నెలలుగా ఎన్నికల సంఘం పైన నిందాపూర్వకమైన అభ్యంతరకర పదజాలంతో వ్యాఖ్యలు చేస్తున్నా దానిపై స్పందించకూడదని మిన్నకున్నాం. కానీ ఎన్నికలు జరుగుతుండగా మంత్రి అలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఎన్నికల సంఘంపై ప్రజలు విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థల ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది కాబట్టి మంత్రిపై చర్యలు తీసుకుంటున్నాం. ఇది ఆయన స్టేట్మెంట్ అండి. ఏమంటారు శివశంకర్ గారు? ఇప్పుడు ఆల్రెడీ నా ఎర్లియర్ రిమార్క్స్లో చెప్పాను సాయి గారు. ఎందుకంటే తన మీద, తన సంస్థ మీద జరిగినటువంటి దాడిని కానీ ఆయన పొందుపరచవచ్చు, కానీ ఆ 2 అంశాలు ఏదైతే ఆయన పరిగణలోకి తీసుకున్నారో అది కరెక్ట్ కాదు. అది కొన్ని అనుమానాలకి, అపోహలకి తావిస్తుంది. వాళ్ళ తరపున వకాలత పుచ్చుకొని నోటీస్ ఇవ్వడం అన్నది మీకంతా ప్రేమ, విశ్వాసం ఉంటే వేరే రకంగా చూపించుకోండి. కానీ ఇట్ ఈజ్ ఎ స్టాట్యుటరీ ఫంక్షన్. ఇది స్టాట్యుటరీ ఫంక్షన్లో వ్యక్తిగతమైనటువంటి రిలేషన్స్ ఏమి ఉండకూడదండి. చట్టపరంగానే ఉండాలి. చట్టపరమైనటువంటి అంశం ఇది. ఆయనకి పద్మభూషణ్ వచ్చిందో ఇంకేమొచ్చింది అవన్నీ అది ప్రజలందరికీ తెలుసు, రాష్ట్రం అంతా తెలుసు. అది మీరు ప్రత్యేకించి హైలైట్ చేసి ఆయన్ని కూడా అనడం ఏంటి, నాతో పాటు అని అనడం అన్నది అది తప్పుడు సంకేతాలండి. దాన్ని అయితే నేను అసలు ఎంతమాత్రం యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే నా వ్యక్తిగత అభిప్రాయం ఏమిటి అని అంటే, ఒక స్టాట్యుటరీ ఫంక్షన్ చేసేటప్పుడు బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ మీ మీద ఉంటుంది, ఆయన మీద ఎలిగేషన్ చేసేటప్పుడు. అలాంటప్పుడు జరిగే ఆ సంఘటనలు, ఇన్సిడెంట్లో హౌ ఇట్ ఈజ్ కనెక్టెడ్ విత్ యువర్ ఎలిగేషన్ అదే చెప్పాలి తప్ప
మిగతా విషయాలన్నీ మీరు ప్రతిపక్ష నాయకుని భంగం పరిచారు, అది ఎందుకు ఆయన పొందుపరిచాడో లేదంటే నాకైతే అర్థం కావట్లేదు. ఐఎమ్ రియల్లీ ఐఎమ్ అంటే సర్ప్రైజ్. మీరు సుదీర్ఘకాలం చాలా పాటు ఆశ్చర్యపోతున్నా. అధికారిగా పనిచేశారు శివశంకర్ గారు. 7 పేజీల లేఖతో ఉత్తర్వులు ఇవ్వటాలు ఉంటాయా? అంటే ఒక ఆర్డర్ వేసేటప్పుడు 7 పేజీలు ఇట్లాంటి ఎక్స్ప్లెనేషన్ ఉంటుందా? అంటే స్పీకింగ్ ఆర్డర్ రాసేటప్పుడు 7 పేజీలు ఏంటి, ఇంకా ఇన్ని పేజీలని రాయొచ్చండి. అంటే ప్రతి ఒక్క ఇష్యూ మీద ఎలాబరేటివ్గా, అంటే ఆర్డర్లో ఏంటంటే సంబంధం లేని అంశాలు చూపించడం అనేది కాదు. ఒక ఇష్యూ ఉందంటే దాని మీద డిస్కషన్ చేయడానికి, దానికి సంబంధించిన కేసు లాస్ కానీ జ్యుడిషియల్ ప్రెసిడెంట్స్ ఏమి ఉన్నాయా, సర్కమ్స్టెన్సెస్ ఇంకేమైనా ఉన్నాయా గతంలో, ఇలాంటివన్నీ చెప్పి ఒక రీజనడ్ అండ్ స్పీకింగ్ ఆర్డర్ రాయొచ్చాడు, తప్పులేదు. కానీ రాసే విధానం ఇది కాదు, రాసే విధానం అయితే ఇది కాదు. రైట్. సుహాసిని గారు, ఫైనల్గా దీన్ని కంక్లూడ్ చేద్దాం, ఏమంటారు? సాయి గారు, ఇప్పుడు మీరు ఈ 7 పేజెస్ ఆఫ్ లెటర్ ఏదైతే ఉందో అది మనం క్లియర్ గా ఆయన రాసిందే మన చేతిలో ఉండి దాని గురించి మాట్లాడుకోవడం ఎందుకంటే బెటర్ అని నా అభిప్రాయం. ఎందుకంటే ఒక పార్టీకి సంబంధించిన పేపరు దీనికి ఏ విధంగా అయితే దానిలో సారాంశాన్ని ఏదైతే రాసిందో పార్టీ పేపర్ అందులో అంటున్నారు మీరు, మళ్ళీ అది నిష్పాక్షిక పత్రికనే నిమ్మగడ్డ గారు సర్టిఫై చేస్తే కూడా అది కొంచెం అది అందులో నేను యాక్చువల్ గా ఉన్నది శాతం అంతా, దానిలో మసాలా ఎంత అన్నది మనం ఒక క్లారిటీ వచ్చేదాకా దీని మీద, ఎందుకంటే ఇప్పుడు మీరు చదివింది అందులో ఉన్న సారం, కొంత సారాంశంలో ఏమవుతోందంటే సార్ ఈ వన్ సైడెడ్ కొన్ని పేపర్స్ లో ఏమవుతోందంటే క్లియర్ గా హూ సపోర్ట్స్ వాట్ అన్నది చాలా మందికి అర్థమైన విషయమే. సో ఇక్కడ మాత్రం ఆ డైరెక్ట్ గా లెటర్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్ దాని మీద మనం మాట్లాడగలం, కానీ ఇలా అభిప్రాయాలు పేపర్ లో ఉన్న అభిప్రాయాలు అయితే ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ 100% కరెక్ట్. దోస్ ఆర్ నాట్ ఫ్యాక్ట్స్. కానీ ఒకటి ఇక్కడ మనం ఇక్కడ ఏదైనా ఒకటి, if anything comes to the notice of state election commissioner, it is his duty and responsibility to definitely point it out. ఆయన పాయింట్ చేయలేదు అంటే కూడా అది కూడా మిస్టేక్ ఆన్ హిస్ పార్ట్ అవుతుంది. మేబీ అన్ని కూడా పాయింట్ అవుట్ చేసి పంపించడం జరిగి ఉండొచ్చు, దానిపైన మనం రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పలేం. కానీ బట్ వాట్ ఎవర్ అబ్జర్వ్స్, ఆల్ అబ్జర్వేషన్స్ విల్ బి డెఫినెట్లీ నోటెడ్ ఆన్ పేపర్, దాని విధంగా కూడా వెళ్ళుంటుంది. ఆ 7 పేజెస్ లెటర్ చూస్తే తప్ప మనం దీని మీద మాట్లాడలేం. రైట్. ఇది ఇక్కడతో కంక్లూడ్ చేద్దాం. ఒకటి, ఈ రోజున కొడాలి నానికి జైలు శిక్ష వేయమన్నటువంటి, అంటే ఆయనకి కేసు నమోదు చేయమన్నటువంటి అంశానికి సంబంధించిన ఉత్తర్వులు ఆచరణలో యాక్సెప్టబులా కాదా, హైకోర్టు ఏముంటుందనేది ఈవేళ మధ్యాహ్నానికి తేలుతుంది. ఇది ఒక అంశం అయితే, రెండవది కీలకమైనటువంటిది తెలుగుదేశం అనుకూల పత్రికలలో ఒక వార్త ప్రధానంగా ఫోకస్ అయింది. అది పరిషత్ ఎన్నికలని పక్కన పెట్టి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకి ముందుకు వెళ్ళబోతున్నారు అన్నటువంటి పాయింట్. గతంలో పరిషత్ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి కంటిన్యూటీగా ఇచ్చినటువంటి ఉత్తర్వులను దాంట్లో సగం చేసి ఇక్కడ కార్పొరేషన్ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలకి వెళ్ళబోతూ ఉన్నారు, వాటిని వాయిదా వేయబోతున్నారు అన్నటువంటి పాయింట్. శివశంకర్ గారు, ఈవేళ ఈ జిల్లా పరిషత్ మండల పరిషత్ ఎన్నికలు మీ అందరూనేమో కోరింది అక్కడ రద్దు చేయమని చెప్పేసి, ఇవాళ అది రద్దుకి చేయకుండా దాన్ని పక్కన పెట్టేసి ఇటు కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళాలంటే ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు అయిపోయింది, ఇప్పుడు ఈ కోణంలో వెళ్ళాలన్నటువంటి ఇది నడుస్తోందన్నది పర్టికులర్గా ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో ఫోకస్ అయింది. మీరేమనుకుంటున్నారు, అదే బెటర్ అనుకుంటున్నారా? అంటే అది ఎన్నికల కమిషనర్ తాలూకా అది విశేష అధికారం ఉంది, అందులో మేమే తప్పుపట్టం. కాకపోతే అంటే ఆయన 2 సపరేట్ చేసి ఫస్ట్ అర్బన్ బాడీస్కి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే తర్వాత రూరల్ అనుకున్నారో ఆ రకమైన అనుకుని ఉండవచ్చు. ఎందుకంటే మున్సిపల్ యాక్ట్ కింద ఆల్ అర్బన్ బాడీస్ని మనం చేసేటట్టయితే విలేజ్ పంచాయతీస్ ఆల్రెడీ కవర్ అయిపోయి, కాబట్టి ఏ రకమైనటువంటి ఫండ్స్ కానీ నిధులు ఫ్లోకి ఆటంకం లేదు. బహుశా ఫస్ట్ ప్రయారిటీ అది అనుకొని ఉండొచ్చు. ప్రతి దాంట్లో మనం రాజకీయం వెతికితే ప్రతిదీ
రాజకీయంగానే కనబడుతుందండి. అంత ఆలోచించవలసిన అవసరం లేదు. రథం ముందుకెళ్తుంది, అవనమండి. కాకపోతే ఏంటంటే ఇప్పటికీ మేము స్టికాన్ అయి ఉన్నాం. ఎంపీటీసీ జడ్పీటీసీలు ఏకగ్రీవాలు హింసా ప్రవృత్తితో అకృత్యాలతో జరిగాయి, అవన్నీ రద్దు చేయాలి అన్నటువంటి డిమాండ్కి స్టిల్ వీఆర్ స్టికింగ్ అండి, అబాయిడింగ్. దానికి మేము కట్టుబడే ఉన్నాం. ఎందుకంటే చాలా దగ్గరలో రైట్. మొదట్లో హింస ప్రెజర్ వెళ్ళింది, అప్పుడు ఈ కమిషనర్ గారు దాన్ని కంట్రోల్ చేయడంలో విఫలమయ్యారు. అది మేము ప్రత్యక్షంగానే చెప్పాము, ఆయనకి కంప్లైంట్ల ద్వారా చెప్పాము. కాబట్టి దీంట్లో అయితే మేము ప్రత్యేకంగా ఏం చూడలేదు. ఫస్ట్ ఇది జరిగిన వెంటనే ఆ ఎన్నికలు కూడా జడ్పీ మండల పరిషత్ ఎన్నికలు కూడా జరిపించేసి ఓవరాల్గా స్థానిక సంస్థలు ప్రజాస్వామ్యం ఇది చక్కగా జరగాలనేదే మేము కోరుకుంటున్నామండి. లీడర్షిప్ అక్కడి నుంచి రావాలి. ఎందుకంటే అక్కడ 50% ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి బీసీ నాయకత్వాలు ఇవన్నీ రావాలండి. రైట్. జనార్దన్ రెడ్డి గారు, ఇప్పుడు ఇక్కడ కాన్స్టిట్యూషన్ ఇష్యూస్ ఉన్నాయండి. దీంట్లో ఏంటంటే 21 వరకు పంచాయతీ ఎన్నికలు అనేవి జరుగుతున్నాయి. అంతవరకు కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది. సో అవి పూర్తయ్యే వరకు రెండో కోడ్ ఆఫ్ కండక్ట్, రెండో విధమైనటువంటి ఎలక్షన్లు పెట్టేదానికి అవకాశం అయితే లేదు. నంబర్ 1 లీగల్గా. నంబర్ 2, ఈ ఎలక్షన్స్ ని మనం ఇచ్చినటువంటి ఎస్సీసీ గారు సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ చెప్పినటువంటిది, వాళ్ళు వేసినటువంటి అఫిడవిట్లో ఎక్కడ ఆపారో అక్కడి నుంచి స్టార్ట్ చేయమనేది ఈ పరిషత్ ఎన్నికలకి ఇచ్చినటువంటి ఒక నిబంధన. సో అవి అక్కడి నుంచే స్టార్ట్ కావాలి. ఆయన పూర్తిగా రద్దు చేయడం ప్రతిపక్షాలు కోరుతున్నారు కాబట్టి అనేది అది జరిగే పని కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఎలక్ట్ అయినటువంటి ఇనానిమస్ అందరికీ ఇచ్చేసి ఉన్నారు, వాళ్ళకి డిక్లరేషన్స్ ఇచ్చేసి ఉన్నారు. సో అవి రద్దు చేసే పవర్ ఆయనకు ఉండదు. ఎందుకంటే నెక్స్ట్ ఒక ఎలక్షన్ పిటిషన్ ద్వారానే వాళ్ళ అభ్యర్థులను మనం ఛాలెంజ్ చేయగలం. కానీ ఒకసారి డిక్లరేషన్ ఇచ్చేసినాక అది రద్దు చేసే విధానం ఎక్కడా కూడా ఒక ఎలక్షన్ పిటిషన్ కోర్టులకే ఉంటుంది. ఎలక్షన్ పిటిషన్ ద్వారానే వాళ్ళు రద్దు కోరాలి. అంతేగాని ఎస్సీసీ వాళ్ళని రద్దు చేయమనేది జరగదండి. అది నంబర్ 2. సో ఇప్పుడు ఎలక్షన్లు 22 తర్వాత ఏ మున్సిపల్ కార్పొరేషన్స్ ఏదో ఒకటి ఇచ్చారనుకోండి, అది సజావుగా జరిగిపోతుంది. అంతేగాని మళ్ళీ వీటి మొదటి నుంచి వచ్చి పరిషత్తుల్ని చేయడం అనేది జరగదు. మోర్ ఓవర్ ఇప్పుడు ప్రభుత్వం సిద్ధంగా ఉందనేది ఒక ఆయనకు మన చీఫ్ సెక్రటరీ గారు ఎస్సీసీ గారిని కలిసి ఇచ్చినటువంటి ఒక లెటర్లో, మేము ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు అయిపోగానే మేము మున్సిపాలిటీస్కి పరిషత్ ఎన్నికలకి సిద్ధంగా ఉన్నామనేది ఒక సంకేతం ఇచ్చారు. సో అది ఖచ్చితంగా ఆయన పాటించాలి. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వంతో ఆయన సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, హైకోర్టు గైడ్ లైన్స్. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఎన్నికలు అనేది 22 తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే పరిషత్ ఎన్నికల్ని ఎక్కడి నుంచి ఆపారో అక్కడి నుంచే కొనసాగించాలి. ప్లస్ కొత్తగా ఏ మున్సిపల్ కార్పొరేషన్స్కి ఎలక్షన్ పెట్టాలో అవి కొత్తగా పెట్టుకునేదానికి అవకాశం ఉంది. అంతేగాని ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఇక్కడ కూడా మళ్ళీ వివాదాలకు పోతాడని నేను అనుకోవట్లేదండి. ఆయన ఖచ్చితంగా ఇది ప్రభుత్వ సలహాతోనే చేస్తారని మేము అనుకుంటున్నాం. రైట్. సుహాసిని గారు, ఈ రద్దు చేయటం అనేటువంటిది సాధ్యం అనుకుంటున్నారా? ఇక్కడ కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ గారి రోల్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ ప్లేస్ అ వైటల్ రోల్. ఎందుకంటే ఇప్పుడు మొన్న జరిగిన దానిలో కొన్ని ఏకగ్రీవాలు ఎస్సీసీ గారు ఆమోదించారు. ఎస్సీసీ గారు ఆమోదిస్తే అది ఎవరు ఇట్స్ నాట్ క్వశ్చనబుల్. కానీ అక్కడ ఇప్పుడు పుంగనూరు మాచర్ల తమ్మళ్లపల్లిలో జరిగింది మాక్సిమం ఎప్పుడైతే ఏకగ్రీవాలు జరిగాయో ఎస్సీసీ గారు అబ్జెక్షన్ ఎప్పుడైతే రైజ్ చేశారో హైకోర్టు కూడా ఆర్డర్ చేసింది దానిపైన ఒకసారి విచారణ జరపండి. సో ఇక్కడ ఏంటంటే ఏకగ్రీవాలు ఆమోదించడం అన్నది ఫస్ట్ ఇట్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎస్ఈసి. ఎస్ఈసి సాటిస్ఫైడ్ రిగార్డింగ్ దీస్ ఏకగ్రీవాలు, అప్పుడు నెక్స్ట్ స్టెప్ వెళ్ళకపోవచ్చు. కానీ ఒకవేళ స్టేట్ ఎలక్షన్ కమిషన్ గారు కనుక ఆమోదిస్తే అది ఇంకా ముందుకు వెళ్లే ఛాన్స్ అయితే లేదు మాకు తెలిసి. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే ఇది అంతకు ముందు దగ్గర నుంచి కంటిన్యూ అవుతుందా అన్నది మాకు యాజ్ పర్ ఆల్ పార్టీ మీటింగ్స్ ఇది ప్రకారం ఏంటంటే వాట్ వీ ఆస్క్డ్ అట్ దట్ టైం అంటే అప్పుడు కొన్ని బలవంతపు నామినేషన్స్ కూడా వెళ్ళనివ్వలేదు. అప్పుడు జరిగిన కొన్ని విషయాల వల్ల ఏమవుతుందంటే అప్పుడు జరిగిన కొన్ని వాస్తవాల వల్ల మేమేం చెప్పామంటే కొత్తగా మళ్ళీ రీషఫుల్ చేయాలి, మళ్ళీ మొదటి నుంచి కూడా రావాలి, ఏకగ్రీవాలు మాకు అంత ఆమోదయోగ్యంగా లేదు అన్నది మాత్రం ఆల్ పార్టీ మీటింగ్ లో మేము చెప్పడం జరిగింది.
సో మరి దీనిలో ఎస్ఈసి గారి ఫస్ట్ నిర్ణయం అయితే ఉంటుంది. దాని నేను ఇక్కడే తర్వాత అడుగుతున్నది. ఏ విధంగా జరుగుతుంది అన్నది లీగల్ గా ఇక్కడ మీరందరూ ఒక తప్పు చేస్తున్నారని మీరేమన్నా ఆలోచిస్తున్నారు లేదు. ఎందుకంటే ఇది కోర్టు ద్వారా ఆపచ్చు. కానీ ఇందాక జనార్దన్ రెడ్డి గారు చెప్పినట్టు ఒకసారి కాగితం కూడా ఇచ్చేశారు మీరు గెలిచారని చెప్పిన తర్వాత అక్కడ అవకతవకలు జరిగినాయి అంటే కోర్టు ద్వారా చేయాల్సిందే. కానీ గెలిచినవన్నీ ఇప్పటిదాకా గెలిచిందంతా రద్దు, మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ అంటే గనక అది ఎస్ఈసి చేతిలో అధికారం ఉండదు అన్నటువంటిది అధికార పక్షం చెప్తోంది. మీరు అక్కడ పొరపాటు చేయట్లేదా? అప్పుడు ఎస్ఈసి గారు అయితే ఆమోదించినట్టే కదండి. ఎప్పుడైతే వాళ్ళు ఏకగ్రీవాల్ని ఇప్పుడు నిన్న కూడా పంచాయతీల దాంట్లో కూడా మీరు అందరూ ఆరోపించారండి. ఆయన ఆల్రెడీ ఏకగ్రీవాల్ని మళ్ళీ తర్వాత ఒప్పుకోవాల్సి వచ్చింది కదా. ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీలో సర్టిఫికేట్ కూడా ఇచ్చేశారు, వాళ్ళు గెలిచేశారని. ఒకసారి ఇచ్చేశాక నువ్వు గెలవలేదు వాళ్ళు చెప్పారు కాబట్టి అఖిలపక్షం చెప్పింది కాబట్టి అని అంటే అది యాక్సెప్టబుల్ అవుతుంది లీగల్గా. అప్పుడు మీరు వెళ్లాల్సింది కోర్టుకు కదా. కోర్టుకు కాకుండా ఈ మీదనే నమ్ముకుంటే ఈ లోపు అది వృధా అయిపోతుంది కదా టైం. అఖిలపక్షం చెప్పింది కాబట్టి యాక్సెప్ట్ చేయడం అన్నది అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇది ఒకసారి ఫైనల్ అయిపోయి అంటే ఎలా ఉంటుందంటే చేతికి ఎప్పుడైతే ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత అంతా యాక్సెప్టెడ్ కిందే వస్తుంది. సో ఇది మళ్ళీ మొదటి నుంచి కూడా దానిపైన విచారణ చేయాలి. అది అంత ఈజీగా అయితే మారదు. ఎప్పుడైతే అది వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇచ్చేసారో ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. అది మాత్రం డెఫినెట్లీ అది ఒప్పుకోవాల్సిన విషయమే. డెఫినెట్ గా ఒక అపోజిషన్ గా అక్కడ జరిగిన విషయాల్ని బట్టి అక్కడ జరిగిన దాన్ని బట్టి మేము సాటిస్ఫై అవ్వకపోవచ్చు. చెప్పలేమండి. మళ్ళీ ఒకవేళ దీనిపైన ఎవరైనా ఇప్పుడు ఏముందండి, ఏదీ లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ లాలో. మేము ఎవరో ఒకళ్ళు దీని మీద ఇలా జరిగాయి ఇక్కడ అని ఏమైనా వీడియో క్లిప్పింగ్స్ దానిపైన కొన్ని ఆధారాలు వెళ్ళింది అనుకోండి, మళ్ళీ ఏదో పిటిషన్ పడుతుంది, దానిపైన మళ్ళీ విచారణకు ఏమైనా కొంచెం టైం తీసుకోవచ్చేమో. కానీ పూర్తిగా ఇప్పటికిప్పుడు అది ఇన్వాలిడ్, నల్ అండ్ వాయిడ్ అని మాత్రం మనం చెప్పలేము. రైట్. శివశంకర్ గారు, ఇట్లా కోర్టుకు వెళ్లకుండా నేరుగా ఎన్నికల కమిషనర్ ఆల్రెడీ ఇచ్చిన సర్టిఫికెట్ క్యాన్సిలేషన్ వర్తిస్తుంది అనుకుంటున్నారా? అంటే సాయి గారు ఎలక్షన్ జరిగాక ఎలక్షన్ ప్రాసెస్ సాఫీగా జరిగితే మీరన్నది కరెక్ట్. జనార్దన్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో ఒకసారి సర్టిఫికేట్స్ ఇచ్చాక అది మళ్ళీ అగైన్ కోర్టు ద్వారా అది ఎలక్షన్ పిటిషన్ కింద వేయాలి. కానీ ఇక్కడ ప్రాసెస్ హాల్ట్ జరిగింది. దే హ్యావ్ టు ఇష్యూ ఫ్రెష్ నోటిఫికేషన్. అయితే ఇక్కడ లీగల్ హద్దులు ఏంటంటే సుప్రీంకోర్టు అక్కడ ఏం చెప్పింది అంటే ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి ప్రారంభించమని చెప్పింది. హైకోర్టు వారు ఏంటంటే దీని మీద ఎగ్జామిన్ చేయమని చెప్పారు. కాబట్టి ఇది చాలా కాంప్లెక్స్ సిచ్యుయేషన్. బహుశా అందుకేనేమో ఆయన అర్బన్ బాడీస్ ముందుకు తెచ్చి తర్వాత దీని సంగతి చూద్దామని చెప్పేసి ఆగారేమో, వెనక్కి నెట్టారేమో. ఈ కాంప్లెక్స్ సిచ్యుయేషన్లో ఎనీథింగ్ కెన్ పాసిబుల్. రైట్. కాబట్టి లెట్ us వెయిట్ అండ్ సీ ఆయన ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు అని. కానీ ఏకగ్రీవాలు అయితే అక్రమాలు జరిగాయని అది ఎవిడెన్స్తో సహా ప్రొడ్యూస్ చేశాం. రైట్. రైట్. రూల్ ఉంది కదా, మేము చేయలేమనడానికి లేదండి. కాబట్టి ఇది ప్రాసెస్ మధ్యలో ఆగడం రెగ్యులర్ ప్రాసెస్ లో జరిగేటట్టయితే ఎస్ ఐ అగ్రీ. కానీ అలా జరగలేదు. రైట్. సోడేకర్ గారు ఏమంటారు? ఇప్పుడు ఒక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఒక 20% జెడ్పీటీసీలు, 30 నుంచి 35% ఎంపీటీసీలు, కొన్ని జిల్లాల్లో అయితే 60-70% కూడా ఏకగ్రీవాలైనవి. ఈ ఏకగ్రీవాల మీదన ఎన్నికల కమిషనర్కి అన్ని పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అవన్నీ రద్దు చేసేసి మళ్ళీ ఫ్రెష్ ఎన్నికలు పెట్టమని అఖిలపక్షం కూడా అడిగింది. పాజిబుల్ అవుతుందా? అవి రద్దు చేసి అంటే ఆల్రెడీ గెలిచారని వాళ్ళకి ఇచ్చేశారు ఏకగ్రీవం అయిపోయిన చోట, ఇప్పుడు వాళ్ళది రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్గా పెట్టడం సాధ్యమవుతుందా? మనం ఇప్పుడు అందరూ మాట్లాడిన దానిలోనూ నిజానిజాలు కూడా తీసుకుంటే రెండు విషయాలు ఇక్కడ లీగల్గా మనం ప్రస్తావించుకుందాం సార్. ఒకటి, మనకి రాజ్యాంగం అంతా ఒక ఎత్తు, ఎలక్షన్లకు ఒక సపరేట్ లా ఉంది, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్. దీనిలో ఏంటంటే రిటర్న్డ్ క్యాండిడేట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. రిటర్న్డ్ క్యాండిడేట్ ఎవరు? బరిలోకి వెళ్ళి గెలిచి వచ్చినవాడు రిటర్న్డ్ క్యాండిడేట్.
ఎలక్షన్ కంటెస్ట్ చేసి బరిలోకి వెళ్ళి వెనక్కి వచ్చినాడు, విజయవంతంగా వచ్చినాడు రిటర్న్ క్యాండిడేట్. ఎలక్షన్ ఇది రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం డెఫినేషన్. ఎలక్షన్లోకి వెళ్ళటం అంటే ఏంటి? నామినేషన్ పర్వం పూర్తయిపోయినప్పటి నుంచి ఎలక్షన్ పూర్తయిపోయినట్టు. నామినేషన్ పర్వం మొదలైనప్పటి నుంచి మీరు గెలిచారు అని ఎప్పుడైతే రిటర్నింగ్ ఆఫీసర్ సర్టిఫికేట్ ఇస్తాడో ఆ రోజుతో ఎలక్షన్ పర్వం పూర్తయినట్టు. ఇందులో ఏకగ్రీవాలు ఉండొచ్చు, రాజ్యాంగం ఏమి కాదని లేదే, లేకపోతే ఇంత పర్సెంట్ కంపల్సరీ అవ్వాలని ఎక్కడ చెప్పలేదే మీకు, ఏకగ్రీవం ఉండకూడదని ఎక్కడ లేదు. సో ఏకగ్రీవాలు జరిగినాయి. ఇది రాజ్యాంగబద్ధంగా జరిగిందా లేదా, లేకపోతే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం జరిగిందా లేదా, లేకపోతే వేరే దొమ్మిలు జరిగినాయి ఏం జరిగినాయి అనేది కోర్టులు అవి డిసైడ్ చేయాల్సిన వ్యవహారం. అది మనం ఇక్కడ కూర్చొని ప్యానల్లో డిసైడ్ చేయకూడదు. ఒకటేంటంటే నేను చెప్పేది, రిటర్నింగ్ ఆఫీసర్ ఎప్పుడైతే రిటర్న్ క్యాండిడేట్ అని సర్టిఫికేట్ ఇచ్చారో ఆ ఎలక్షన్ ప్రక్రియ పూర్తయినట్టే. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ సారాంశం కూడా ఇదే. సో అలా కంక్లూడ్ అయిన వాళ్ళకి మళ్ళీ ఎలక్షన్ అనేది ఉండదు. సో నా ఉద్దేశం ప్రకారం రిటర్న్ క్యాండిడేట్ సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళది ఇప్పుడు క్యాన్సిల్ చేసే అధికారం ఎలక్షన్ కమిషనర్కి అయితే లేదు. దీనికి ఏదన్నా ఉందంటే ఇందాక మనం ప్రస్తావించుకున్నట్టు అంటే ఫ్రెష్ ఇక్కడ దీంట్లో వీళ్ళనే పాయింట్ ఏంటంటే, ఒక్కటి సుధాకర్ గారు వీళ్ళు రైట్ చేసే పాయింట్ ఏంటంటే ఎన్నికల ప్రక్రియ మళ్ళీ ఫ్రెష్ అందుకే చెప్తున్నాను ఆటోమేటిక్ గా పాత వాళ్ళందరూ అనర్హులు అవుతారని. ఎలా అవుతారు? రెండు విషయాలు అందుకనే మీకు నేను ప్రస్తావిస్తున్నాను. ఒకటి, ముందు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ చూద్దాం, దీనిలో పవర్స్ ఎట్లా ఉన్నాయి అనేది. రిటర్న్ క్యాండిడేట్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసే అధికారం ఎలక్షన్ కమిషన్కి అయితే లేదు. మరి ఏంటి దీనికి మనకి ఆల్టర్నేటివ్ అని అంటే, ఇందాక మనం ప్రస్తావించిన 125 నుంచి 136 సెక్షన్ల దాకా తీసుకుంటే అఫెన్సెస్ ఏంటి అనేది రాసిండే దానిలో. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం అఫెన్స్ అంటే ఎన్నికలకు సంబంధించి ఏమేమి అఫెన్స్లు ఉన్నాయి, ఏది క్రైమ్ అవుతుంది, దేన్ని క్రిమినల్ కేసుగా పెట్టచ్చు, లేదా దేని మీద కేసు చేయొచ్చు అనేది మనకి 125 నుంచి 136 దాకా ప్రొవిజన్స్ ఉన్నాయి. దీనిలో సరే మనకి అందరికీ తెలిసిన విషయంగా బ్యాలెట్ లాక్కుంటాం, బ్యాలెట్ నామినేషన్ వేయనీకపోవటం, బ్యాలెట్ పత్రాన్ని నీళ్లు పోయటం, ఇంకులు చల్లటం, ఇవన్నీ ఒక లేకపోతే ఎవడన్నా కొట్టడం, ఇదంతా ఒక ఎత్తు. నన్ను నామినేషన్ వేయడానికి వెళ్లకుండా ప్రివెంట్ చేయటం అనేది కూడా ఒక అఫెన్సే. 127, 128 నుంచి మీరు తీసుకుంటే నన్ను అసలు నామినేషన్ వేయడానికి కూడా వెళ్ళనివ్వలేదు అనేది ఒక అఫెన్స్. ఈ అఫెన్స్ని ఎవరు డీల్ చేయాలి? కోర్టు డీల్ చేయాలి, ఎలక్షన్ కమిషన్ చేయకూడదు. ఎలక్షన్ కమిషన్కి మీరు కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇది కోర్టులో డీల్ చేయాల్సిన వ్యవహారం. ఎస్పెషల్లీ క్యాండిడేట్ ఎప్పుడైతే క్యాండిడేట్ రిటర్న్ అని సర్టిఫై చేసేస్తే ఎలక్షన్ ఆఫీసర్, రిటర్నింగ్ ఆఫీసర్, ఆ పర్టికులర్ పోలింగ్ బూత్కి సంబంధించిన రిటర్నింగ్ ఆఫీసర్ సర్టిఫై అంటే జిల్లా కలెక్టర్ గారు సర్టిఫై చేసేస్తే ఆ వ్యవహారం అక్కడితో ముగిసినట్టే. ఎలక్షన్ కమిషన్ పవర్స్ లివింగ్, అది జిల్లా కోర్టో ఇంకే కోర్టో అది తేల్చుకుంటుంది. ఇది ఒక వ్యవహారం. రెండో వ్యవహారం ఏంటంటే అండి, ఇక్కడ ఒక పాండమిక్ వచ్చింది, మనకు ఒక కరోనా అనే ఒక విపత్తు మనం ఎదుర్కొన్నాం. కరోనా విపత్తు ఎదుర్కొనటం వల్ల మధ్యలో గ్యాప్ వచ్చింది మనకి. ఎలక్షన్ ఆపడానికి ప్రథమ కారణం ఈ గొడవలు కాదు కదా, కరోనా కదా మనకి ఎలక్షన్ ఆపడానికి ప్రథమ కారణం. సో మరి ఈ పాండమిక్ అంటే ఒక ఫోర్స్ మేజర్, ఒక మన హద్దుల్లో లేని ఒక వ్యవహారాన్ని, మానవ హద్దుల్లో లేని ఒక వ్యవహారాన్ని మరి ఎలా సాల్వ్ చేయాలి ఇప్పుడు అనేది ఒక పెద్ద సమస్య. దీనికి కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే ఏం చెప్పిందంటే, ఓకే ఒక ప్రమాదం ఉంది, ఒక విపత్తు ఉంది కాబట్టి ఇప్పుడు ఎలక్షన్లు పెట్టి అందరినీ దానిలోకి తొయలేం కాబట్టి మనం సమంజసంగానే ఉంది ఎలక్షన్ కమిషన్ అని ఒక తీర్పు ఇచ్చింది. దాన్ని సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఓకే ఇక్కడ దాకా జరిగిందని ఆపేసాను. ఎందుకంటే మీకు ఈ 125 నుంచి 136 ప్రొవిజన్స్ ఉన్నాయి మనకు అడ్డం. ఎంతసేపటికి రాజ్యాంగం ఒకటి కాదు కదా సార్. రాజ్యాంగంలో ఏం చెప్పిందంటే ఎలక్షన్ కమిషన్ ఉండాలని చెప్పింది. ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ చెప్తుంది. మళ్ళీ దానికి ఇంకో చట్టం ఉంది. సో ఈ చట్టంలో ఎప్పుడైతే మనం అధికారులను తీసుకుంటామో దాని ప్రకారం రిటర్న్డ్ క్యాండిడేట్ అని డిక్లేర్ చేసిన తర్వాత ఆ ఎలక్షన్ని రద్దు చేసే అధికారం ఎలక్షన్ కమిషన్కి లేదు. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఇవి రద్దు అవ్వవు అన్లెస్ అదర్వైజ్ వీళ్ళు కోర్టులకు వెళ్ళి ఇండిపెండెంట్ కోర్టులలో స్టేలు తెచ్చుకుంటే తప్ప అది ఇప్పుడిప్పుడే రద్దు అయ్యే అవకాశం అయితే లేదండి. జరిగిపోయి వాళ్ళకి డిక్లరేషన్స్ ఇచ్చేసి ఇప్పుడు దాదాపు 10 నెలలు 15 నెలలు అయిపోతారండి. మార్చిలో కదా జరిగింది లాస్ట్. మరి అంత లేట్ గా చేశారు అనే దాని కింద యాక్సెప్ట్ చేస్తారా చేయరా కోర్టులో? ఎలక్షన్ కోడ్ కంటిన్యూ అవుతుందండి. కొంతకాలం మనకి ఎలక్షన్ కోడ్ కంటిన్యూ అయింది. ఎప్పటిదాకా అయిందని అంటే ఇంకా ప్రభుత్వం కొన్ని ప్రత్యేకమైన చర్యలు అంటే జనాలకి ఆహార ధాన్యాలు సప్లై చేయడం కానీ, లేదా డబ్బులు అవసరానికి పంచడం కానీ, మందులు పంచడం కానీ ఇలాంటివి ఎప్పుడైతే చేయాల్సి వచ్చిందో అది ఎలక్షన్ కోడ్కి అడ్డం వస్తుంది కాబట్టి ఎలక్షన్ కోడ్ని సవరించారు. అప్పుడు అంటే కొంత నిలిపివేశారు కోడ్ని, అంతే తప్ప ఎలక్షన్ ప్రక్రియను నిలపలేదు. ఎలక్షన్ ప్రక్రియను నిలిపింది కోర్టు కాదు, ఎలక్షన్ కమిషన్. కాబట్టి అదేంటి వెసులుబాటు కల్పిస్తున్నారు. ఒక అనుకోని సంఘటన జరిగింది మనకి కరోనా పరంగా. అలాంటి పరిస్థితుల్లో కూడా మరి ఎలక్షన్ ఆపకుండా ఎలా ఉంటారు?
ఎలక్షన్ ఆపారు అంతేగాని అది అంటే సస్పెన్షన్కిను ఇక్కడే క్యాన్సిలేషన్కి ఉన్నది తేడా అండి. అది సస్పెండ్ Right, అయింది right. ప్రొసీజర్. రైట్ సుహాసిని గారు, ఇప్పుడు చెప్తున్నటువంటి దాని ప్రకారం అయితే రేపు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిపేస్తే అక్కడితో వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ మీరు అందరూ అడిగినటువంటిది అయితే జరిగే అవకాశం తక్కువ, ఓన్లీ లీగల్గా మాత్రమే అవకాశం ఉంది. అంటే మీ అభ్యర్థులు ఎవరైతే మీ వాళ్ళని కూడా కొంతమందిని కొట్టారు, జనసేన వాళ్ళని మీ వాళ్ళని చేతులు ఎరగొట్టినవి ఉన్నాయి, లేకపోతే లాక్కునేవి ఉన్నాయి, ఎవరు కూడా కమిషనర్ని నమ్ముకుని ఇప్పుడు ఇంతవరకు కూడా కోర్టులకు వేయలే. ఇప్పుడు వేస్తారా వదిలేస్తారా? న్యాయ పరిధిలో ప్రతి పాయింట్ చాలా కీలకంగా ఇప్పుడు ప్రతిదీ కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంటుంది. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే సార్, అంతా అయిపోయింది అనుకుంటాం, కానీ ఒక్కొక్క పాయింట్ ఎంత కీలకంగా మారుతుందంటే అది మొత్తం కేసు అంతా తిరగబెట్టేస్తుంది. ఇక్కడ ఆర్డర్ ఇచ్చి ఇప్పుడు మన మాటల్లోంచి మనం తీసుకోవచ్చు, బియాండ్ 10 months అయిపోయింది అంటే ఆల్మోస్ట్ మార్చికి ఇస్తే మార్చ్ అంటే నియర్లీ 1 year అయిపోతుంది. సో ఆర్డర్ ఇచ్చిన విత్ ఇన్ లైక్ స్టిపులేటెడ్ టైం వాళ్ళు జాయినింగ్ ఆర్డర్ ఇవ్వాలి. ఇక్కడ ఏమైంది, వీళ్ళు ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళు అది యాక్సెప్ట్ చేసి ఆ విధుల్లోకి రావడం అన్నది జరగలేదు. సో డెఫినెట్లీ దేర్ ఈజ్ ఏ కాజ్. అది ఏదైనా సరే ఇటు ఎలా ఉంటుందంటే ఇచ్చిన ఆర్డర్ బట్టి అపాయింట్ ఎప్పుడైతే వాళ్ళు యాక్సెప్ట్ చేసి వాళ్ళు వెంటనే విధుల్లోకి జాయిన్ అవ్వడం కూడా ఎవ్రీథింగ్ షుడ్ హ్యాపెన్ విత్ ఇన్ ఏ స్టిపులేటెడ్ పీరియడ్ ఆఫ్ టైం. అది అవ్వలేదు అనుకోండి, సో డెఫినెట్లీ ఎక్కడో అక్కడ బ్రీచ్ పడిపోయినట్టే. సో దేర్ ఈస్ డెఫినెట్లీ ఏ ఛాన్స్ ఫర్ ద రివైవల్. వై కాంట్ ఇట్ బి? అందుకని ఈ పాయింట్ కూడా కీలకంగా ఉంటుంది ఈ లీగల్ గా అని మా అభిప్రాయం. రైట్, ఏమంటారు సోడేకర్ గారు? ఈ లాలో ప్రతి పదం కూడా చాలా కీలకం అండి. మీకు 10 చాలా అవునండి, 10 నెలలు జరిగిన మాట వాస్తవం కానీ మేడం, 10 నెలలకి మీకు ఒక కారణం ఉంది ఇక్కడ. అందుకనే విపత్తు అనేది ఇందాక నేను ప్రస్తావించాను. మనకి ప్రతిదానికి ఏంటంటే లాలో కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి. డిలే అండ్ లాచెస్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఒక సంఘటనని కోర్టుకు తీసుకెళ్లాలనుకుంటామో అది జరిగిన తర్వాత తీరుబడిగా ఎప్పుడో 4 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఎప్పుడో తీసుకెళ్తే అది కోర్టు తీసుకోదండి. లిమిటేషన్ యాక్ట్ పక్కన పెడితే మన కాంటాక్ట్ కూడా డిలే లాచెస్. ఇక్కడ మీకు ఏమవుతుందంటే 10 నెలల తర్వాత వస్తున్నాం. అవును, ఆ డిలే లాజిస్టిక్స్ ని మనం మెన్షన్ అయినా చేయాలి కదా. లేదు, మీకు ఎగ్జామ్షన్ వస్తుంది. నేను మీ మాట కాదనట్లేదు మేడం. మీకు 10 నెలల ఎగ్జామ్షన్ కూడా వస్తుంది. ఎందుకంటే మీకు కరోనానే పెద్ద డిఫెన్స్. ఇక్కడ మధ్యలో కోర్టులు లేవు, అసలు డిస్ట్రిక్ట్ కోర్టులు ఎక్కడనే ఫంక్షనింగే లేదు. మీకు ఎక్కడికి వెళ్ళి కోర్టులో కేసు వేస్తారు మీరు? సో మీకు ఎగ్జామ్షన్ వస్తుంది, నేను అది కాదనట్లేదు. కాకపోతే మీకు ఇక్కడ ఒక పెక్యులర్ సిచ్యువేషన్ మనం ఫేస్ చేస్తున్నాం, మీరు అది కూడా గమనించాలి. రిటర్న్ అంటే మీరు లాలో ఇంకా కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి కదా, మరి వాటిని ఏం చేస్తాం మనం? రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కంపల్సరీ ఫాలో అవ్వాలి కదా, లా అదే కదా. కాన్స్టిట్యూషన్ కాదు ప్రతిదానికి, కాన్స్టిట్యూషన్ ఈజ్ ఓన్లీ మదర్ లా. సో మీకు ఎలక్షన్లో జరిగిన ఏ గొడవైనా లేకపోతే ఎటువంటి ఆటంకానైనా మీరు ప్రస్తావించాలంటే అది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద పడుతుందా లేదా అనేది కూడా చూసుకోవాలి మనం. చూసుకున్నప్పుడు ఆ రిప్రజెంటేషన్స్ ఆఫ్ పీపుల్ యాక్ట్ కింద ఏ కోర్టుకు జ్యూరిస్డిక్షన్ ఉందో ఆ కోర్టు తీసుకోవాలి దీన్ని. ప్రతిదీ హైకోర్టుకి వెళ్ళిపోదండి డైరెక్ట్గా, ప్రతిదీ సుప్రీంకోర్టుకి వెళ్ళిపోదు డైరెక్ట్. ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరిగితే ఓకే అండి, బట్ దీని మీదే చాలా మేడం మీరు రాజకీయాల్లో ఉన్నారు మేడం, మీరు రాజకీయాల్లో ఉన్నారు మేడం, మీరు రాజకీయాల్లో ఉన్నారు మేడం. నేను ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్ గా మా డిఫికల్టీ చెప్తాను మేడం, మీరు దయచేసి దీన్ని ముందుకు తీసుకెళ్ళండి. ఎలక్షన్స్ అనేది ఒక లిమిటెడ్ పర్పస్, 5 ఏళ్ళకి ఒకసారి 1 నెల 2 నెలలు జరిగే ఒక కార్యక్రమం. దీనికి మీరు అన్ని రెగ్యులర్ కోర్టుల్లోకి తీసుకెళ్ళి ఈ కేసులు కూడా వేసేస్తే కోర్టులో మామూలుగా ఉన్న లోడ్కే ఆ కేసులు చేయలేకపోతున్నాయి. ఎలక్షన్ల వరకు ఒక ఫాస్ట్ ట్రాక్ సపరేట్ కోర్టులు రిటైర్డ్ జడ్జెస్ని ఎవరైనా పెట్టుకొని అప్పటికప్పుడు సత్వర పరిష్కారం. ఇప్పుడు చూడండి, ఆయన హౌస్ మోషన్ మూవ్ చేయాల్సిన అవసరం ఏంటండి? అంటే హైకోర్టు జడ్జి గారికి వాళ్ళు 2:30 తర్వాత వచ్చిన లిస్ట్ అంతా పోయినట్టే కదా ఈ కేసు కోసం. అంటే సామాన్య మానవుడు వేసిన కేసులు ఇప్పుడు 2:30 తర్వాత రావు కదా. సో మీరు రాజకీయ నాయకులు మీరు చేయాల్సింది ఏంటంటే ఇది రాజకీయాలకు సంబంధించిందే కాబట్టి మాకు సత్వర పరిష్కారం కావడానికి సపరేట్ కోర్టు పెట్టండి. ఎన్నికల కేసుల వరకు ఈ నెల 2 నెలలే కదా పెట్టండి. లోక్ అదాలతులు పెడుతున్నారు కదండి, తప్పే ఉంది, పెట్టండి. దీన్ని పెట్టి రాజ్యాంగం ఏమని చేస్తున్నారు కొత్తగా ఇప్పుడు ఒకటి క్రియేట్ చేయడానికి ఏముందండి, ఒక కోర్టు పెట్టండి, రిటైర్డ్ జడ్జిలు పెట్టండి, మామూలు జడ్జిల ఫంక్షనింగ్ కూడా తేడా రాకుండా రిటైర్డ్ జడ్జిలతో కోర్టులు పెట్టండి. దీన్ని ముందుకు తీసుకెళ్ళండి. సత్వర పరిష్కారం 2 రోజులు 3 రోజులు ఇచ్చేస్తే మీకు 10 నెలలు తేడా వచ్చిందా, 5 సంవత్సరాలు పదవి కాలం అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు చాలా కేసులు ఉంటాయి ఎలక్షన్లో,
నేను ఎస్సీని కాకపోతే ఎస్సీని పెట్టుకున్నాను, ఆల్రెడీ నా క్యాస్ట్ తప్పు ఆల్రెడీ ఉండొచ్చు, ఇప్పుడు నా మీద కేసులు దీనికి తప్పుగా సంబంధించిన చెప్పుండొచ్చు. అమరావతికి సంబంధించిన కేసెస్ అవన్నీ కూడా విత్ ఇన్ ఇన్ని డేస్ లో కంప్లీట్ అయిపోవాలని దానికి separate అవ్వాలని bench మీరు కూడా మేడం ఏర్పాటు చేయడం జరిగింది. మీరేంటంటే మేడం దానికి ఒక సపరేట్ కోర్టు కూడా పెట్టాలి. ఓన్లీ లా ఇన్ని రోజులు చేయాలంటే జడ్జి గారు టైం ఉండాలి కదండి, పాపం వాళ్ళని కూడా మీరు ఆలోచించండి. అందుకే మీరు ఏం చేయాలంటే రాజకీయ నాయకులు మీకు గ్రీవెన్స్ ఉన్నది మేడం, ఈ కేసెస్ గురించి పెట్టడం జరిగింది. మీకు గ్రీవెన్స్ ఉన్నది మేడం, గ్రీవెన్స్ కావాలంటే సత్వర పరిష్కారం కావాలి. మీకు గ్రీవెన్స్ ఉన్నది, దానికి మీకు రెస్క్యూ కావాలంటే ఏంటి, ఇమీడియట్గా మీకు కోర్టు ఉండాలి. ప్రతి వాళ్ళు హైకోర్టుకి వెళ్ళిపోలేరు, ప్రతి కేసు హైకోర్టు ఇమీడియట్గా తీసుకోలేదు. కాబట్టి మీరు ప్రత్యేక కోర్టుల కోసం ఇన్సిస్ట్ చేయండి. రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఒక టైం లోపల ఎలక్షన్స్ జరగాలి అంటే డెఫినెట్లీ రైట్ మళ్ళీ డైవర్ట్ అవుతున్నాం, ఒక్క నిమిషం డైవర్ట్ అవుతున్నాం. రైట్ శివశంకర్ గారు, ఇప్పటిదాకా మీ అందరూ కూడా ఎన్నికల కమిషనర్ మీద హోప్స్ పెట్టుకున్నారు, ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీలు రద్దు చేసి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇస్తారని. ఇప్పుడు గనక రేపు మున్సిపల్ ఎన్నికల దగ్గర గనక వెళ్ళిపోతే మీకు ఆ హోప్ పోతూ ఉంటుంది. ఇంకోటి కోర్టులు బిగిన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కొన్ని కార్యకలాపాలను జరుగుతున్నాయి, ఎవరు మీరు ఛాలెంజ్ చేయట్లేదు. ఆ ఛాలెంజ్ చేయకపోతే మీకు ఉండేటువంటి ఒక అవకాశం కోల్పోతారు లీగల్గా. ఎన్నికల కమిషనర్ అయితే ఇచ్చిన సర్టిఫికెట్లు రద్దు చేసే అధికారం లేదు, ఏం చేయబోతున్నారు? అంటే సాయి గారు, ఇప్పుడు అధికారం ఉందా లేదా అన్నది ఇప్పుడు మనం చెప్పలేం. ఎందుకు అంటే ఇప్పుడు కోర్టుకు వెళ్ళడానికి అవకాశం లేదు, ఆఫ్లైన్ కోర్ట్స్ లేవు యాజ్ ఆన్ టుడే. రెండవది ఏంటి అంటే ఇప్పుడు రిటర్నడ్ ఆ సర్టిఫికేట్ ఇచ్చాక దట్ ఈజ్ ఫైనల్ అని అంటే మరి ఆన్ ద డే ఆన్వర్డ్స్ అతను ఆ పదవికి అర్హుడా? ఇప్పుడు నోటిఫికేషన్లో ఎన్నుకోబడతాడు ఇంకొక వ్యక్తి, 10 మాసాల క్రితం ఏకగ్రంగా ఎన్నుకోబడే వ్యక్తి, ఇద్దరిని మనం ఈక్వల్గా ట్రీట్ చేస్తున్నామా? వేర్ ఈజ్ ద ప్యారిటీ, ఈక్వాలిటీ? టెన్యూర్ పోస్ట్ ఇది, టెన్యూరు మరి అప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేస్తారా, ఫ్రెష్ నోటిఫికేషన్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తారా? ఇలాంటివి చాలా ఉన్నాయి సాయి గారు. ఇప్పుడు వీ కెనాట్ డిసైడ్ ఇన్ దిస్ డిబేట్. మా ప్లాన్ మాకుంది కాబట్టి వీఆర్ మేము దాని ప్రకారం వెళ్తాం. ముందు ఫస్ట్ లెట్ ద ఎలక్షన్ కమిషనర్ డిసైడ్. ఎందుకంటే ఈ ద ఓన్లీ ఆయనకు అప్పీల్ పెట్టాము, ఆయనకు మేము గ్రీవెన్స్ ఇచ్చాము. లెట్ హిమ్ డిసైడ్, దెన్ వీ విల్ సీక్ ద లీగల్ రెమెడీ. రైట్ జనార్దన్ రెడ్డి గారు, ఇది మన సుహాసిని మేడం గారు చెప్పినట్టు ఇది అపాయింట్మెంట్ కాదండి. ఇది ఒక ఆయన ఎప్పుడైతే డిక్లరేషన్ రిటర్నింగ్ ఇది ఇచ్చినప్పటి నుంచి కూడా ఆయన సర్పంచ్ గా ఉంటాడు ఆయన. సో ఆయనకి 5 ఏళ్ళు టర్మ్ ఉంటుంది. ఫ్రమ్ ద డేట్ ఆఫ్ హిజ్ ఎలక్షన్ 5 years ఉంటారండి. అది ఆ నోటిఫికేషన్ కి ఆ 5 years అది ఫిక్స్డ్ ఇదిలో ఉంటారు ఆయన. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ఇప్పుడు కొత్తగా నోటిఫికేషన్ ఏం కాదండి, కంటిన్యూషన్ ఆఫ్ ది ఫర్దర్ నోటిఫికేషనే అది సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం వచ్చింది. అంతేగాని ఇది కొత్తగా నోటిఫికేషన్ కాదు, ఇదేం కొత్తగా రాదండి, అది కంటిన్యూ అవుతుంది. అది వాయిదా పడింది. సుప్రీంకోర్టులో ఏం చెప్పింది, ఎక్కడి నుంచి ఆగిందో అక్కడి నుంచి మళ్ళీ కొనసాగుతాయి. అంతేగాని వచ్చిన వాళ్ళకి ఎవరికైనా కూడా 5 years టర్మ్ తగ్గదండి. 5 years టర్మ్ అనేది పోస్ట్ ఇది 5 weeks ఉంటారండి. రైట్. అంటే ఈవేళ ఇందాక ఇప్పుడు శివశంకర్ గారు అడిగిన పాయింట్ దగ్గరనే కన్ఫ్యూజన్. అంటే వాళ్ళు ఆ రోజు నుండి లైన్లోకి, ఇందాక సుహాసిని గారు కూడా అన్నది, ఆ రోజు నుంచి వాళ్ళు పదవిలో లేరు కాబట్టి అప్పుడు ఎలా వర్తిస్తుంది, నెక్స్ట్ వాళ్ళతోనే కలుస్తారు కాబట్టి అన్నటువంటి, అప్పుడు వాళ్ళతో వర్తించేటువంటిది వీళ్ళకి కూడా వర్తిస్తుంది. డేట్ ఆఫ్ డిక్లరేషన్ అక్కడి నుంచే ఆయన 5 ఏళ్ళు ఉంటారండి, ఫ్రమ్ ది డేట్ ఆఫ్ హిజ్ డిక్లరేషన్. అంతేగాని ఆయన డేట్ ఆఫ్ జాయినింగ్ కాదు, అదేమైనా అపాయింట్మెంట్ ఆర్డర్ కాదు. మన సోడియాకర్ గారు ఏదో చెప్తున్నారు. నేను అదే మీరు చెప్పదలుచుకున్న పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను సార్. అదే, అంతేగాని నోటిఫికేషన్ అనేది రద్దు కాలేదు, అది కంటిన్యూ అవుతుంది. అదే నోటిఫికేషనే ఇన్ ఫర్దర్ సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం అది కంటిన్యూ చేస్తారు అంతే. అంతేగాని ఇప్పుడు అగ్రీవ్డ్ పార్టీ ఎవరు ఇక్కడ, ఎస్సీసీ కాదు, ఎవరు అగ్రీవ్ పార్టీ, రాజకీయ పార్టీలు కాదు. ఎవరైతే ఆయన గెలవకుండా ఓడిపోయానని ఆయన రావాలి, అగ్రీవ్డ్ పార్టీ వాళ్ళు అవుతారు, ప్రతిపక్షాలు కాదు అగ్రీవ్డ్ పార్టీ. ఎందుకంటే ఒక జడ్పీటీసీలోనో ఒక ఎంపీటీసీలోనో ఒక అభ్యర్థి గెలిచినప్పుడు ఆయన మీద ఎవరు కేసు వేయాలి, ఆయన తరఫున ఓడిపోయినటువంటి వ్యక్తి, ఆయన పోటీలో ఓడిపోయిన వ్యక్తి ఆయన రావాలి అగ్రీవ్డ్ పార్టీ. అంతేగాని ప్రతిపక్షాలు కాదు, ఎస్సీసీ కాదు. వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు కోర్టుకు వెళ్ళాలి, ఎలక్షన్ పిటిషన్ ఆయన వేసుకోవాలి, అయ్యా ఇది అన్యాయం జరిగిందని ఆయన రావాలి ముందుకి. అంతేగాని వీళ్ళు ఎస్సీసీ అనుకున్నట్టు జరగదు, ప్రతిపక్షాలు అనుకున్నట్టు జరగదండి.
రైట్, ఫైనల్గా సోడేకర్ గారు. సార్ ఏం లేదు, ఇప్పుడు టెన్యూర్ అనేది మీరు 2 రకాలుగా తీసుకోవాలండి. 5 సంవత్సరాలు ఎప్పటి నుంచి మొదలవుతుంది అనేది ఎలక్షన్ నోటిఫికేషన్ నుంచి కాదండి, గెలిచి ప్రమాణం చేసిన దగ్గర నుంచి 5 సంవత్సరాలు తీసుకోవాలి దాన్ని మీరు. సో ఇప్పుడు 10 నెలలు ఎలక్షన్ అయిపోయి రిటర్నింగ్ సర్టిఫికేట్ వచ్చినా కానీ వాళ్ళు ప్రమాణం గెలిచిన కాగితం ఇచ్చిన రోజు నుంచి కాదు, ఎందుకంటే మీకు మరి అసెంబ్లీకి వచ్చి అన్న అవ్వాలి కదా సార్, ఎలక్షన్ అంతా అవ్వాలి కదా మీకు మొత్తం. అంటే ఇప్పుడు అదే అనేది వీళ్ళు అనే పాయింట్ ఏంటంటే వాళ్ళు ఇంకా ఛార్జ్ తీసుకోలేదు కాబట్టి ఈ లోపు అనర్హులని ప్రకటించే అధికారం ఎన్నికల కమిషన్ ఉంది అంటే ప్రక్రియ పూర్తి అవ్వలేదు కదా సార్, ప్రక్రియ ఇంకా నడుస్తుంది కదా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత అదే కంటిన్యూ అవ్వాలని ఇచ్చింది. అదే పూర్తి కాలేదు కాబట్టి ఇప్పుడు అధికారం ఆయన దగ్గర ఉంది మీకు నేను ఇందాక కరోనా గురించి ప్రస్తావించడానికి కారణం ఇది ఒక టిపికల్ సిచ్యువేషన్ మనకి, ఇది ఒక కొత్త సిచ్యువేషన్. ఇది ఏదో చిన్న చిన్న వర్షాలు పడి తుఫాన్లు వచ్చి వరదలు వచ్చి మధ్యలో ఎలక్షన్ కొన్ని రోజులు ఆగిన ఉన్నాయి కానీ ఇట్లా సంవత్సరం కొద్దీ ఆగిపోయిన సంఘటనలు లేవండి ఇప్పటిదాకా మన ఈ 70 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో. అంటే ఒక కొత్త విషయం వచ్చినప్పుడు దాన్ని కూడా మనం కొత్తగా డీల్ చేద్దాం. సుప్రీంకోర్టు కూడా అదే చేస్తాం. చాలా కేసెస్ ఇదే కాదు, చాలా కేసెస్లో కరోనా మనకి బాగా దెబ్బ కొట్టింది. సో 5 సంవత్సరాలు ఎక్కడి నుంచి మొదలవుతుంది అనేది కూడా మీరు అన్నది చాలా లీగల్ ఇష్యూ అండి. ఇది నా ఉద్దేశం ప్రకారం మీకు సర్టిఫికేట్ ఇచ్చినప్పటి నుంచి ఆయన పదవి కాలం చేసుకుంటూ పోతే ఆయన ఛార్జే తీసుకోలేదు. మరి సర్పంచ్ గెలిచిన ఆయన లేకపోతే జిల్లా పరిషత్లో గెలిచిన ఆయన ఇండిపెండెంట్ గా ఛార్జ్ తీసుకున్నారా? ఎలక్షన్ అయినాక దానికి నోటిఫికేషన్ ఎగ్జాక్ట్లీ సార్. సో దాన్ని ఎలా డీల్ చేస్తారనేది నోటిఫికేషన్ బట్టి చూద్దాం. ఇవాళ రోజునైతే ఇది ఒక పెక్యులర్ సిచ్యువేషన్, దీన్ని ఇట్లానే తీసుకుందాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి జనార్దన్ రెడ్డి గారు, శివశంకర్ గారు, సుహాసిని ఆనంద్ గారు, సోడేకర్ గారు. ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే న్యాయపరమైనటువంటి చిక్కులు ఈ 2 అంశాల్లో ఎలాగా విడిపోతాయి అన్నటువంటిది చూడాల్సింది. ఒకటి, కొడాలి నాని మీద కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది, అదే సందర్భంలో రానున్న రోజుల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీలు ఏకగ్రీవాలని రద్దు చేయాలన్నటువంటి కోరిక ఎన్నికల కమిషన్ నెరవేర్చడానికి అవకాశం ఉందా లేదా అన్నటువంటిది తేలాల్సి. ఇదే అంశానికి సంబంధించి చర్చ. తాజా అప్డేట్తో సరికొత్తపల్లి మర్కాజ్పేటలో మీ ముందు ఉంటుంది. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.